హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు స్మార్ట్ స్టడీ సర్కిల్. మై నేమ్ ఇస్ వెంకీ. ఐఎమ్ అర్థమెటిక్ అండ్ రీజనింగ్ ఫ్యాకల్టీ. చూడండి, ఈ రోజు వీడియోలో మనం దేని గురించి మాట్లాడుకోబోతున్నాము అంటే ఆల్రెడీ ఆర్పిఎఫ్ ఎస్ఐ పేపర్ మనం స్టార్ట్ చేసామండి. ఏ పేపర్ స్టార్ట్ చేసాము అంటే చూడండి, ఇక్కడ ఇచ్చాం January 5th. ఓకేనా, 2019 షిఫ్ట్ 1 లో జరిగిన పేపర్ లో అర్థమెటిక్ రీజనింగ్ మనం డిస్కషన్ చేసుకోబోతున్నామని చెప్పుకున్నాం. మరి దాన్ని బేస్ చేసుకొని రీజనింగ్ లో కొన్ని క్వశ్చన్స్ డిస్కషన్ చేసుకున్నామండి. సో ఒక 13 క్వశ్చన్స్ మిగిలిపోయినాయి. సో మిగిలిన క్వశ్చన్స్ మొత్తం రీజనింగ్ లో మనం డిస్కషన్ చేయడం జరిగింది. సో ఇక్కడ పార్ట్ 2, మరి పార్ట్ 2 వీడియోలో ఏం చేస్తున్నాను అంటే రీజనింగ్ లో మిగిలిపోయిన క్వశ్చన్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుందండి. ఓకేనా, నెక్స్ట్ వీడియోలో ఏం అప్లోడ్ చేస్తాను అంటే అర్థమెటిక్ కి సంబంధించి అవి కూడా ఒక 2 వీడియోస్ కానీ కుదిరితే ఒక వీడియో కానీ చేసేసి అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది. మరి అయితే మనం ఇంతవరకు ఒక విషయం గురించి డిస్కషన్ చేసుకున్నాం. ఏమని అంటే అర్థమెటిక్ ఎలా చేసినా పర్లేదు కానీ రీజనింగ్ వచ్చేసరికి ఏ చాప్టర్ ఫస్ట్ చేయాలి, మరి ఏ చాప్టర్ సెకండ్ చేయాలి, దేనికి ప్రిఫరెన్స్ ఎక్కువ ఇవ్వాలి, దేనికి ప్రిఫరెన్స్ కొంచెం తక్కువ ఇవ్వాలి అనే విషయం గురించి మనం మాట్లాడుకున్నాం, అవునా కదా? మరి దానిలో భాగంగానే నిన్న మనం డిస్కషన్ చేసిన క్వశ్చన్స్ ఏంటి అంటే చాలా చాలా చిన్న క్వశ్చన్స్ అండి. మిర్రర్ ఇమేజెస్, వాటర్ ఇమేజెస్, డయాగ్రామ్స్, ఓకేనా, ఫిగర్ సిరీస్, ఓకేనా, అలాంటి చిన్న చిన్నవి చాప్టర్స్ మనం డిస్కషన్ చేసాం. ఓకేనా, ఎనాలజీ కానీ ఆడ్ వన్ అవుట్ కానీ అలాంటి చిన్న చిన్న క్వశ్చన్స్ అయితే చేసాం. మరి ఒక 13th క్వశ్చన్స్ వరకు మనం వదిలేసాం. ఎందుకు సార్ వాటిని మనం సెకండ్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాము అంటే ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. అదే కాకుండా చాలా మంది విద్యార్థులు అడుగుతా ఉన్నారు ఏంటి అంటే సార్ మాకు ఈ అన్ఈక్వాలిటీస్ కొంచెం అర్థం కావట్లేదు సార్, స్టేట్మెంట్స్ అజంప్షన్స్ కొంచెం మాకు అర్థం కావట్లేదు సార్, వాటి గురించి కొంచెం డీటెయిల్ గా కొంచెం క్లియర్ గా చెప్పండి సార్ అని చెప్పేసి అడుగుతా ఉన్నారు. సో దాన్ని బేస్ చేసుకొని ఇప్పుడు దీంట్లో సెకండ్ వీడియో చేయబోతున్నామండి. ఫస్ట్ వీడియో కంటే సెకండ్ వీడియో అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మరి ఫస్ట్ వీడియో మీరు చూసినట్లయితే ఎవరైనా వాటి క్వశ్చన్స్ ఆన్సర్ చేసేస్తారు, మీరే కాదు ఎవరైనా చేస్తారు. ఎందుకంటే చిన్న చిన్న క్వశ్చన్స్ అండి. మిర్రర్ ఇమేజెస్ కానీ, వాటర్ ఇమేజెస్ కానీ, ఆడ్ వన్ అవుట్ కానీ, ఎనాలజీ కానీ, నెంబర్ సిరీస్, అవి పెద్ద కష్టమైన క్వశ్చన్లా అస్సలకే కాదు, ప్రతి ఒక్కరూ చేస్తారు. ఓకేనా, బట్ ఇక్కడికి వచ్చేసరికి చాలా మంది ఏం చేస్తున్నారు అంటే టైం వేస్ట్ అయిపోతుంది. ఓకేనా, కొంతమందికి అర్థం కావట్లేదు. ఓకేనా, వాటి గురించి మనం నీట్ గా చూసుకుందామండి. ఓకేనా, క్వశ్చన్స్ అయితే చాలా చాలా ఈజీ. ఎస్ఐ కానీ కానిస్టేబుల్ కానీ పేపర్ చాలా చాలా డెడ్ ఈజీగా వచ్చిందండి పోయినసారి. ఈసారి ఎలా వచ్చిందో కానీ మరి అదే విధంగా వస్తే ఈసారి మనం 70కి 70 సాధించి మనం అంటే ఏందో చూపించాల్సిన సమయం అయితే వచ్చిందనే చెప్పుకోవాలి. ఓకేనా, మరి దాంట్లో భాగంగా మరి చూద్దామండి ఏంటేంటి సార్ మనం ఇప్పుడు డిస్కషన్ చేసుకోబోతుంది అంటే అన్ఈక్వాలిటీస్ ఒకటి ఉన్నాయి, వాటికి సంబంధించి 2 క్వశ్చన్లు వచ్చినాయండి. బ్లడ్ రిలేషన్, మరి బ్లడ్ రిలేషన్ సంబంధించి ఎన్ని వచ్చినాయి తెలుసా? 3 క్వశ్చన్లు వచ్చినాయి. మరి ఇంకోటి సిట్టింగ్ అరేంజ్మెంట్, మరి సిట్టింగ్ అరేంజ్మెంట్ కి ఎన్ని క్వశ్చన్లు వచ్చాయి తెలుసా అండి? 3 క్వశ్చన్స్ వచ్చినాయి. మరి సిలాజిజం నుంచి ఎన్ని క్వశ్చన్లు వచ్చినాయి అంటే 2 క్వశ్చన్స్ వచ్చినాయి. మరి స్టేట్మెంట్స్ నుంచి ఒక 3 క్వశ్చన్స్ వచ్చాయి. ఓకేనా, ఎన్ని మార్కులు వస్తాయో కూడా నేను ఆల్రెడీ ఇంతకు ముందు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగింది. ఓకేనా, దేంట్లోంచి ఎన్ని మార్కులు వస్తున్నాయి, అర్థమెటిక్ లోంచి ఎన్ని వస్తున్నాయి, రీజనింగ్ లోంచి వస్తున్నాయి, ఏ చాప్టర్ లోంచి ఎన్ని మార్క్స్ వస్తున్నాయి అనేది కూడా నేను పర్ఫెక్ట్ గా మీకు క్లారిటీగా ఇచ్చాను. ఓకేనా, మరి దాంట్లో భాగంగానే ఇప్పుడు ఈ క్వశ్చన్స్ అయితే చూద్దాం. చూడండి, మరి ఫస్ట్ మనం డిస్కషన్ చేసుకోబోతుంది ఏంటి అంటే వీటిని అన్ఈక్వాలిటీస్ అంటామండి. ఇన్ఈక్వాలిటీస్ అంటాం. మరి ఏంటి సార్ ఇన్ఈక్వాలిటీస్ అంటే వాడు ఇక్కడ కొన్ని ఇస్తాడు, మనకి ఏం చేస్తాడు అంటే కొన్ని స్టేట్మెంట్స్ ఇస్తాడు. మరి ఆ స్టేట్మెంట్స్ ని బేస్ చేసుకొని మనం ఆ కంక్లూజన్ అనేది నిజం అవుతుందా లేదా అనేది మనం చెప్పాల్సి ఉంటుంది. ఓకేనా, మరి దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇక్కడ మనకు వాడు క్లియర్ గా ఇవ్వడం అయితే జరిగింది. ఓకేనా, అంటే మనం ఏం చేయాలి, వీటిని చూసి అంటే దీని మీనింగ్ నీకు తెలియాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని మీనింగ్ తెలియకుండా వీటికి నేను ఆన్సర్ చేస్తాను సార్ అంటే నువ్వు కాదు, ఎవడు చేయలేడు. అంటే ఫస్ట్ అసలు వీటి మీనింగ్ ఏంటో తెలియాలి. అంటే వీటి గురించి నీకు పర్ఫెక్ట్ అవగాహన ఉండాలి. మరి వీటి గురించి అర్థమైన తర్వాత అప్పుడు వీటిని చేయడానికి మనకి అవకాశం అయితే ఉంటుంది. ఓకేనా, ముందు అసలు అన్ఈక్వాలిటీస్ అంటే ఏందో వాటి గురించి మాట్లాడుకుందాం, తర్వాత మనం ఈ క్వశ్చన్స్ చేద్దాం. కానీ మరి ఇక్కడ చూస్తే మనకి ఏముంటాయి అంటే లెస్ దాన్ కానీ, ఇంకోటి గ్రేటర్ దాన్ కానీ, లేకపోతే ఈక్వల్ టు కానీ, లేదా లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు కానీ, లేకపోతే ఏముంటాయండి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు అనే ఒక 5 సింబల్స్ ఉంటాయి. మోస్ట్లీ ఈ 5 సింబల్స్ ని బేస్ చేసుకొని ఏమవుతాయి అంటే ఈ చాప్టర్ మొత్తం రన్ అయిపోతూ ఉంటది. ఓకేనా, స్టూడెంట్స్ కోసం డెప్త్ గా నీట్ గా అర్థమయ్యే విధంగా చెప్తున్నానండి. ఓకేనా, ఆల్రెడీ మాకు వచ్చు సార్ మాకు తెలుసు అనుకున్న వాళ్ళు స్కిప్ చేసి పక్కకి వెళ్ళిపోతే వాళ్ళే నష్టపోవడం జరుగుతుంది. ఓకేనా, సో ఎందుకు అంటే ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ప్రతిసారి 2 క్వశ్చన్లు వస్తాయి. ఒక 10 నిమిషాలు మనం వింటే ఏమవుతుంది చెప్పండి? చాలా మంది వింటున్నారు, నాకు చాలా నచ్చింది అది.
చాలా మంది స్టూడెంట్స్ వింటున్నారు, చాలా పాజిటివ్ గా రెస్పాండ్ అవుతున్నారు, చాలా మంది కాల్ చేస్తున్నారు, ఈ చాప్టర్ చెప్పండి సార్, ఆ చాప్టర్ చెప్పండి సార్ అని అడుగుతున్నారు. సో వాళ్ళని బేస్ చేసుకొని కొంచెం నీట్ గా నిదానంగా వాటి గురించి మీకు పర్ఫెక్ట్ ఎక్స్ప్లెనేషన్ అయితే ఇస్తున్నాను. ఓకేనా? అంతేగాని డైరెక్ట్ గా మెథడ్ చెప్పుకుంటా వెళ్తే టైం వేస్ట్ అండి. అలా నేను ఆల్రెడీ కొన్ని వీడియోస్ లో కూడా చెప్పాను. కావాలంటే వాటి మీద ఐడియా ఉన్న వాళ్ళు డైరెక్ట్ గా ఆన్సర్ చూసుకోండి, కొంచెం స్కిప్ చేసుకొని చివరిలో ఆ షార్ట్ కట్ చూసుకుంటే సరిపోయింది. ఓకేనా? అయితే ఇప్పుడు ఫస్ట్ వీటి గురించి తెలియాలండి. సో దీన్ని ఏమంటాం? ఈ సింబల్స్ మొత్తం ఎన్ని ఉన్నాయంటే 5 సింబల్స్ ఉన్నాయి. మరి ఈ సింబల్స్ ఒక్కొక్క సింబల్ ని మనం ఏ నేమ్ తో పిలుస్తాము అన్న విషయం కూడా మనకి తెలియాలి. మరి దీన్ని ఏమంటాము అంటే లెస్ దాన్. మరి లెస్ దాన్ ఎప్పుడు యూజ్ చేస్తాము అంటే చూడండి, ఇప్పుడు ఏ లెస్ దాన్ బి అంటే మీనింగ్ ఏంటి అంటే ఏ కంటే బి అనేవాడు ఏమవుతాడు? పెద్దవాడు. మరి పెద్దవాడు అన్నప్పుడు ఈ సింబల్ ని యూజ్ చేయాలి. ఓకే. నెక్స్ట్ గ్రేటర్ దాన్. మరి గ్రేటర్ దాన్ సింబల్ ఎప్పుడు యూజ్ చేస్తాము అంటే ఏ గ్రేటర్ దాన్ బి అంటే ఏంటి అంటే ఇందాక ఏమన్నాడు? ఏ కంటే ఎవరు పెద్దవాడు? బి పెద్దవాడు అంట. మరి ఇప్పుడు ఈ సింబల్ ఏం చూపెడుతుంది అంటే వీళ్ళిద్దరి మధ్య రిలేషన్ చూపెడుతుంది. ఏమంటుంది? బి కంటే ఎవరు పెద్దవాడు? ఏ పెద్దవాడు. అంటే ఈ సింబల్ ను బట్టి ఎవరు పెద్దవాడు లేదా ఎవరు చిన్నవాడు అనేది మనం డిసైడ్ చేయొచ్చు. నెక్స్ట్ తర్వాత ఈక్వల్ టు. మరి ఈక్వల్ టు అంటే ఏ ఈక్వల్ టు బి అంటే మీనింగ్ ఏంటి అంటే ఏ కి బి సమానం, మరి బి కి ఏ సమానం. ఓకే. నెక్స్ట్ తర్వాత చూడండి ఏమంటున్నాడు? లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు. మరి లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు అంటే ఏంటో చూద్దాం. చూడండి, ఏ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు బి అంటే మీనింగ్ ఏంటి అంటే ఏ కంటే బి పెద్దదన్నా అయి ఉండాలి. వినండి, క్లియర్ గా వినాలి. ఏ కంటే బి పెద్దదన్నా అయి ఉండాలి లేదా ఏమై ఉండాలి? సమానమైతే అయి ఉండాలి. అంతేగాని చిన్నదవడానికి అవకాశం లేదు. అంటే ఇక్కడ రెండు పాసిబిలిటీస్ ఉన్నాయి. ఏమన్నాడు? ఏ కంటే బి అనేవాడు నాకన్నా పెద్దవాడైనా ఉండాలి లేదా నాకు సమానమైన అయి ఉండాలి. అంతేగాని నాకన్నా చిన్నవాడయ్యే అవకాశం అస్సలకే లేదు అని ఇండైరెక్ట్ గా చెప్తున్నాడు. ఓకేనా? నెక్స్ట్ బి లేదా ఏ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు గ్రేటర్ దెన్ ఏ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు అంటే మీనింగ్ ఏంటి అంటే బి కంటే ఏ అనేది పెద్దదన్నా అవ్వాలి. ఓకేనా? బి కంటే ఏ అనేది ఏమవ్వాలి? పెద్దదన్నా అవ్వాలి, లేకపోతే ఏమవ్వాలి? సమానమన్నా అవ్వాలి. అంతేగాని దానికంటే చిన్నదవ్వడానికి అస్సలకి అవకాశం లేదు అని చెప్తున్నాడు. ఓకేనా? మరి ఈ ఐదుటి గురించి ఎవరికైతే ఐడియా ఉంటుందో వాళ్ళు విత్ ఇన్ సెకండ్స్ లో ఏ క్వశ్చన్ కైనా ఆన్సర్ అయితే చేయగలుగుతారు. ఓకేనా? సో ఇప్పుడు ఇవన్నిటి గురించి నేను మీకు బ్రీఫ్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇప్పుడు ఒక్కోటి మనం చూసుకుంటూ వెళ్ళిపోతాం. సో ఇప్పుడు వాడిస్తున్న స్టేట్మెంట్స్ ఇవి చూడండి. ఏమంటున్నాడు? ఇన్ దిస్ క్వశ్చన్స్ ద కనెక్షన్ బిట్వీన్ ది different elements have been shown in the statements. Okay, after the statement two conclusions have given. చూడండి ఏమంటున్నాడు చూడండి, ఈ ప్రశ్నలో వివిధ అంశాల మధ్య సంబంధాన్ని ప్రకటనలో చూపించారు. ఓకే, సంబంధం అంటే వాళ్ళ మధ్య రిలేషన్. ఓకేనా? గ్రేటర్ దాన్ లెస్ దాన్ అంటే వాళ్ళ మధ్య రిలేషన్ చూపించారు. ఓకే, ప్రకటన తరువాత రెండు నిర్ణయాలు ఇచ్చారు. ఓకే, ఆ నిర్ణయాలను బట్టి సరి అయినది ఏందో ఎన్నుకోండి అని చెప్పేసి వాడు చెప్తా ఉన్నాడు. మరి ఇక్కడ చూడండి, ఇక్కడ రిలేషన్ ఇస్తాడు. ఏమంటున్నాడు? ఎం కంటే ఎన్ అనేవాడు పెద్దవాడైనా ఉండొచ్చు లేకపోతే సమానమైన ఉండొచ్చు. ఓకే, నెక్స్ట్ ఎన్ కంటే ఓ అనేవాడు ఖచ్చితంగా పెద్దవాడు అని చెప్తున్నాడు. ఓకే, నెక్స్ట్ మరి ఓకే పీకి రిలేషన్. మరి ఓకే పీకి రిలేషన్ చూస్తే ఏమంటున్నాడు అంటే పీ కంటే ఓ అనేవాడు పెద్దవాడైనా ఉంటాడు లేకపోతే సమానమైన ఉంటాడు. నెక్స్ట్ పీకి క్యూకి మధ్య రిలేషన్ అంటే ఏమంటున్నాడు? పీ కంటే క్యూ అనేవాడు ఏమవుతాడంట? పెద్దవాడు అవుతాడు అంటున్నాడు. సో దీన్ని బేస్ చేసుకొని ఇవి కరెక్టా కాదా అని చెప్పేసి మనల్ని అడుగుతా ఉన్నాడు. మరి ఇక్కడ చూడండి, మరి పీకి ఎం అనేది సమానం అవుతుంది లేదా పీ కంటే ఎం అనేది పెద్దవాడు. మరి ఇది నిజమా కాదా అనేది వాడు అడుగుతున్న క్వశ్చన్. మరి నిజమవుతుందో లేకపోతే కాదు అనే విషయాన్ని ఒకసారి మనమైతే చెక్ చేసి చెప్తామండి. చూడండి, మరి ఇప్పుడు ఎం అనేవాడు పీ కంటే ఏమవ్వాలి? పెద్దవాడన్న అవ్వాలి లేదా ఈక్వల్ అవ్వాలి. మరి ఎం ఎక్కడుంది సార్ అంటే ఇక్కడ ఉంది. మరి పి ఎక్కడుంది సార్ అంటే ఇక్కడ ఉంది. సో దీన్ని యూజ్ చేసేసి ఇక్కడ రిలేషన్ రాద్దాం. చూడండి ఇక్కడ మరి వాడు ఇచ్చిన రిలేషనే రాస్తున్నాను, నేను ఏమన్నా మార్పు చేస్తున్నాను. చూడండి, ఏం మార్పు చేయట్లా. ఏం రాశాడు? నెక్స్ట్ లెస్ దాన్ ఎన్ రాశాడు, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎన్ అన్నాడు, లెస్ జీరో రాశాడు, నెక్స్ట్ జీరోనా ఓనా ఓ రాశాడు, నెక్స్ట్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఏమంటున్నాడు అంటే పి అన్నాడు. సో ఇప్పుడు నాకు కావాల్సిన వీళ్ళిద్దరి మధ్య రిలేషన్. సో అందుకే ఇంతవరకే ఈక్వేషన్ తీసుకున్నాను. ఇప్పుడు వాడు ఏమంటున్నాడు? పీ కంటే ఎవరు పెద్దవాడు? ఎం పెద్దవాడు అని చూపండి లేదా సమానం అని చూపండి అంటున్నాడు. మరి నిజంగా అవుతుందో లేదో ఒకసారి అయితే నేను చూద్దాం. మరి ఇక్కడ నేను చూస్తున్నాను. మరి ఇక్కడ చూడండి, మరి ఈ పీకి ఓ ఎలా ఉంటాడంటే సమానంగా ఉంటాడు. సో దీనికి ఎన్ని ఉన్నాయి? రెండు ఎజంప్షన్స్ ఉన్నాయి.
ఒకటి చూడండి, పి కంటే ఓ పెద్దవాడు. సో పికి పి వాల్యూ 10 అనుకుంటే ఓ వాల్యూ ఎంత? 11. ఒక కండిషన్. మరి ఇంకోటి ఏంది? సమానం. మరి సమానం అన్నాడు కాబట్టి పి దగ్గర 10 ఉంటే ఓ దగ్గర కూడా ఎంత ఉండాలి? 10 ఉండాలి. రెండు కండిషన్స్. మరి రెండు కండిషన్ ని సాటిస్ఫై చేయాలి. ఇప్పుడు ఇది కరెక్ట్ అవ్వాలి అంటే రెండు కండిషన్ ని సాటిస్ఫై చేస్తేనే కరెక్ట్ అవుతుంది. అంతేగాని ఒకటి సాటిస్ఫై అయింది ఇంకోటి అవ్వలేదు అంటే అవ్వదు. ఒకవేళ మూడు కండిషన్లు ఉంటే మూడు కండిషన్స్ ని సాటిస్ఫై చేయాలి, అప్పుడే అది కరెక్ట్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ తర్వాత చూడండి ఏమంటున్నాడు. తర్వాత ఎన్ పెద్దవాడు ఎవరికంటే? చూడండి ఓ కంటే. మరి ఈ కండిషన్ ప్రకారం ఎన్ వాల్యూ ఎంత అనుకోవచ్చు? 11 అనుకోవచ్చు. మరి ఈ కండిషన్ ప్రకారం ఓ కంటే ఎన్ పెద్దవాడు అయి ఉండాలి కాబట్టి ఎంత అనుకోవచ్చు? 12 అనుకోవచ్చు. మరి నెంబర్స్ ఎందుకు తీసుకున్నారు సార్ అంటే మీ ఇష్టం వచ్చిన నెంబర్స్ తీసుకోండి. ఓకేనా? ఇలా మ్యాచ్ అయ్యే విధంగా తీసుకున్నాను. ఓకే, నెక్స్ట్ తర్వాత చూడండి. మరి దీని ప్రకారం ఎన్ కంటే చూడండి ఎం కంటే ఎన్ అనేవాడు ఏంటిది? చిన్నవాడు. చూడండి ఎం ఏమంటున్నాడు? నాకంటే ఎన్ పెద్దవాడు అంటున్నాడు. ఇది 12 కాబట్టి ఇది ఎంత అవ్వచ్చు? 11 అవ్వచ్చు. మన ఇష్టం. 11, 10, 9 ఏదైనా తీసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకో వేళ ఏమంటున్నాడు? ఈక్వల్ అవ్వడానికి కూడా అవకాశం ఉంది అంటున్నాడు. మరి ఈక్వల్ అవ్వాలి అంటే ఇక్కడ ఎంత ఉంది? 11 ఉంది. సో ఇక్కడ కూడా ఎంత అయ్యే అవకాశం ఉంది అంటే 11 అయ్యే అవకాశం ఉంది. మరి దాన్ని బేస్ చేసుకొని మనం చూసినట్లయితే చూడండి, మరి పి కంటే ఎం అనేవాడు పెద్దవాడు అవుతున్నాడా? చూడండి, మరి పి కంటే ఎం అనేవాడు ఏమవుతున్నాడు అంటే పెద్దవాడు అవుతున్నాడా? ఓకే, పెద్దవాడు అవుతున్నాడు. మరి ఇక్కడ కూడా పి కంటే ఎం అనేవాడు ఏమవుతున్నాడు? పెద్దవాడు అవ్వడానికి అవకాశం ఉంది. బట్ సమానం అవ్వడానికి అవకాశం ఉందా? వాడు చూడండి ఏమంటున్నాడు? పెద్దవాడైనా అవుతాడు, సమానమైన అవుతాడు అంటున్నాడు. పెద్దవాడు అవ్వడానికి అవకాశం ఉంది. ఎందుకని? వీటిని ఈక్వల్ గా మనం అజంప్షన్ చేసుకొని వెళ్ళినప్పుడు వీడి 10 ఉంటే వీడి దగ్గర 11 ఉంది. సో ఖచ్చితంగా పెద్దవాడు అవ్వడానికి అవకాశం ఉంది. మరి ఇటు నుంచి చూసుకుంటా వెళ్తే వీడి వాల్యూ 10, వీడి వాల్యూ 11 అయింది. సో పి కంటే ఎం అనేవాడు ఖచ్చితంగా పెద్దవాడే. ఆ విషయం మాత్రం డ్యామ్ షూర్ గా చెప్తాం. బట్ వాళ్ళిద్దరు ఈక్వల్ అవ్వడానికి అవకాశం ఉందా? ఎక్కడన్నా ఈక్వల్ అయ్యారా? అవ్వలేదు. అంటే ఈక్వల్ అవ్వడానికి అవకాశం లేదు. సో అందుకే నేనేమని చెప్పొచ్చు? ఎం గ్రేటర్ దాన్ పి అన్నాడు అనుకోండి, అది ఖచ్చితంగా కరెక్టే. దాన్ని ఎవరు ఆపేది లేదు. ఖచ్చితంగా పి కంటే ఎం పెద్దవాడే, కానీ సమానం అవ్వడానికి అవకాశం లేదు. ఏమవ్వడానికి అవకాశం లేదు? సమానం అవ్వడానికి అవకాశం లేదు. సో వెంటనే ఏం చేస్తాను అంటే ఫస్ట్ అయితే అవ్వదు. సో ఎలిమినేట్ చేశాను, అయిపోయింది. నెక్స్ట్ సెకండ్ స్టేట్మెంట్ చెక్ చేద్దాం. మరి సెకండ్ స్టేట్మెంట్ ఏమన్నాడు? ఎం కంటే ఓ పెద్దవాడా? ఎం కంటే ఓ పెద్దవాడా? ఎం ఎక్కడున్నాడు? ఇక్కడ ఉన్నాడు. మరి ఓ ఎక్కడున్నాడు? ఇక్కడ ఉన్నాడు. మరి ఎం కంటే ఓ పెద్దవాడు అవుతాడా లేదా అనేది చూద్దాం. మరి ఇక్కడ రాద్దాం చూడండి. మరి ఇక్కడ ఫస్ట్ ఎం, నెక్స్ట్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎన్, నెక్స్ట్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. ఇది మరి ఇక్కడ కూడా రెండు కండిషన్లు ఉన్నాయి. నేను ఒకే కండిషన్ తీసుకుంటాను సార్ అంటే ఒకే కండిషన్ అయితే కుదరదండి. రెండు కండిషన్స్ కూడా మీరు ఫాలో అవ్వాలి. మరి చూడండి, ఇక్కడ ఎమ్ ఎన్ ఈక్వల్ అవ్వచ్చు, పెద్దవాడైనా అవ్వచ్చు. ఫర్ సపోజ్ మీ ఇష్టం వచ్చింది అజంప్షన్ చేసుకోండి. నేనేమనుకుంటున్నాను అంటే ఎం వాల్యూ 10 అనుకుంటున్నాను. మరి ఎన్ అనేవాడు పెద్దవాడంట. మరి 10 కంటే పెద్ద అంటే 11 తీసుకుంటున్నా. ఏదైనా తీసుకోవచ్చు, 12, 13 మీ ఇష్టం వచ్చింది తీసుకోవచ్చు. బట్ నేను 11 అనుకుంటాను. ఓకే, మరి 11 కంటే ఇది ఎన్ కంటే ఓ పెద్దవాడు కాబట్టి 11 కంటే పెద్దది 12. ఓకే, నెక్స్ట్ లేదు సార్ సమానం అయ్యే అవకాశం ఉంది కదా, మీరు చూడండి ఇక్కడ సమానం అవ్వచ్చు అంటున్నాడు. మరి సమానం అన్నాడు కాబట్టి వీడి వాల్యూ 10 అయితే వీడిది ఎంత అవ్వాలి? 10 అవ్వాలి. నెక్స్ట్ వీడు 10, వీడికంటే వీడు ఎక్కువ, 10 కంటే ఎక్కువ అంటే 11. చూడండి, మరి వాడు చెప్పిన రెండు కండిషన్స్ నేను అప్లై చేశాను. పైన ఒక కండిషన్, కింద ఒక కండిషన్. మరి పైన కండిషన్ ప్రకారం చూడండి ఏమంటున్నాడు? ఎం వాల్యూ 10, ఓ వాల్యూ ఎంత? 12. సో ఎం కంటే ఓ అనేవాడు పెద్దవాడే అయ్యాడు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూద్దాం. మరి ఎం వాల్యూ 10, ఓ వాల్యూ ఎంత? 11. మరి ఎం కంటే ఖచ్చితంగా ఓ ఏమవుతున్నాడండి? పెద్దవాడే అవుతున్నాడు. అప్పుడు నేనేం రాయొచ్చు అంటే ఎం కంటే ఓ అనేవాడు పెద్దవాడు, ఇలా అయినా రాయొచ్చు. లేదా ఓని ఇక్కడ రాసేసి ఇలా అయినా రాయొచ్చు. రెండింటి మీనింగ్ ఒకటే కదా. ఎం కంటే ఓ పెద్దవాడు, ఇక్కడ కూడా ఎం కంటే ఓ పెద్దవాడు. అంతేగాని సింబల్ అటుంటే ఏమైంది, ఇటుంటే ఏమైంది. మరి దాని ప్రకారం ఖచ్చితంగా ఎం కంటే ఎవరు పెద్దవాడు? ఓ పెద్దవాడు అవుతున్నాడు. అంటే ఫస్ట్ స్టేట్మెంట్ నుంచి చూసినా కరెక్ట్ అవుతుంది, మరి సెకండ్ ఎజంప్షన్ నుంచి చూసినా కరెక్ట్ అవుతుంది. మరి రెండు ఎజంప్షన్స్ నుంచి కరెక్ట్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా దాన్ని మనం ఏమని చెప్పొచ్చండి? కరెక్ట్ అని చెప్పొచ్చు. దీన్ని బట్టి నాకు విషయం అర్థమైంది. సో ఫస్ట్ స్టేట్మెంట్ అయితేనేమో రాంగ్, బట్ సెకండ్ స్టేట్మెంట్ మాత్రం ఖచ్చితంగా ఏమని చెప్పొచ్చండి? రైట్ అని చెప్పొచ్చు. మరి కింద ఇచ్చిన ఆప్షన్ చూడండి. మరి ఏబిసిడి ఏం సార్ 5 ఆప్షన్లు ఉన్నాయి అంటే వీటి తర్వాత మళ్ళీ ఆప్షన్స్ ఇచ్చాడండి. ఇక్కడతో అయిపోలేదు, మళ్ళీ ఆప్షన్స్ ఇచ్చాడు. ఏమని? ఏ ఆప్షన్
ఫస్ట్ ఏ లేదా 1 అనుకుందాం, ఆప్షన్ 1. మరి ఆప్షన్ 1 ఏమంటున్నాడు అంటే సి మాత్రమే కరెక్ట్. ఓకే, ఆప్షన్ టూ ఏ మాత్రమే కరెక్ట్. నెక్స్ట్ ఆప్షన్ 3 బి మాత్రమే కరెక్ట్. నెక్స్ట్ ఆప్షన్ 4 ఈ మాత్రమే కరెక్ట్ అని చెప్పి మళ్ళీ ఇచ్చాడు. అవి రాద్దామంటే ప్లేస్ సరిపోక రాయలేదు. ఓకేనా. సో వీటి తర్వాత ఇంకా కింద ఆప్షన్స్ ఉంటాయి. ఇది ఏంటి అంటే స్టేట్మెంట్స్ అండ్ అజంప్షన్స్. ఇప్పుడు వాడు అడిగిన మనం ఏది అనేది చూసుకోవాలి. చూడండి ఏమంటున్నాడు ఫస్ట్. మరి దీన్ని బట్టి మనకి ఏమర్థమైంది, ఓన్లీ 2 ఫాలోస్. మరి ఓన్లీ 2 ఫాలోస్ ఎక్కడుంది అంటే చూడండి, ఓన్లీ 2 ఫాలోస్. చూడండి ఏమంటున్నాడు, ద ఓన్లీ కంక్లూజన్ 2 లాజికల్. మరి వీటిలో ఏది లాజికల్ గా ఉంది, ఏది కరెక్ట్ అవుతుంది అంటే ఓన్లీ కంక్లూజన్ 2 మాత్రమే కరెక్ట్ అవుతుంది. అందుకని మనం ఏం తీసుకోవాలి, ఆప్షన్ బిని ఆన్సర్. ఆప్షన్ బి ఎక్కడుంది, 3లో ఉంది కాబట్టి 3ని ఆన్సర్ గా తీసుకోవాలి. లేదా ఒకవేళ ఏబిసి అని ఉంటది అంటే సిని మనం ఆన్సర్ గా తీసుకోవాలి అని అర్థం. ఓకేనా, కన్ఫ్యూజ్ అయితే అసలుకే కావాలి. అంతేగాని ఇక్కడ మనం చూసాం బి కరెక్ట్ కాబట్టి తొందరగా వెళ్ళి బి తిద్దొద్దు. ఆ బి అనే ఆప్షన్ ఎక్కడుంది, మళ్ళీ కింద కూడా ఏబిసిడీలు వేస్తాడు కన్ఫ్యూజ్ చేయడానికి. దీన్ని ఏ అంటాడు, దీన్ని బి అంటాడు, దీన్ని సి అంటాడు, దీన్ని డి అంటాడు. మరి నీకు వచ్చిన ఆన్సర్ బినే. ఓకేనా, ఆన్సర్ బి వచ్చింది అని చెప్పి వెంటనే బి తిద్దొద్దు. కింద మళ్ళీ ఆ బి అనే ఆప్షన్ ఎక్కడుంది, ఆన్సర్ బి కరెక్టే, మరి బి అనేది ఎక్కడుంది, సిలో ఉంది. సో అందుకని సి దగ్గర నువ్వు దిద్దాలి. ఓకేనా, అది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా, ఇవి అన్ఈక్వాలిటీస్. చూడండి ఎంత ఈజీగా ఉందో, ఎంత ఈజీగా ఫైండ్ అవుట్ చేసాము. ఇంకా విత్ ఇన్ సెకండ్స్ లో కూడా చేయొచ్చు. బట్ కొత్త వాళ్ళు ఉంటారు, వాళ్ళకి అర్థం కావాలని ప్రొసీజర్ చెప్పాను. ఓకేనా, మరి వీటిని బేస్ చేసుకొని 2 క్వశ్చన్లు వచ్చినాయి. ఫస్ట్ క్వశ్చన్ చేసేసాం. మరి సెకండ్ క్వశ్చన్ కొంచెం డిఫికల్ట్ గా ఉంటుంది. డిఫికల్ట్ గా ఉందని మనం ఏం భయపడాల్సిన అవసరం అయితే లేదు. సేమ్ మోడల్, సేమ్ టు సేమ్. ఓకేనా, పైన ఇన్ఫర్మేషన్ కూడా చదవాల్సిన అవసరం లేదు. చదువుదాం సార్ అంటే చదువు. చూడండి ఏమంటున్నాడు, in these questions there are 3 statements showing the relations followed by the 3 conclusions 1 2 3. okay, assume the statement as true. okay, decided with conclusions and statements are to relation the statements. మరి చూడండి ఏమంటున్నాడు ఇక్కడ, వాడు ఏం చేశాడు అంటే ఓకే ఇందాక ఒకే ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, ఇక్కడ ఏం చేశాడు చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడికి ఇదొక స్టేట్మెంట్, మరి ఇక్కడ నుంచి ఇక్కడికి ఇదొక స్టేట్మెంట్, మరి ఇక్కడ నుంచి ఇక్కడికి ఇదొక స్టేట్మెంట్. అంటే ఏం చేశాడు, 3 స్టేట్మెంట్స్ ఇచ్చాడు. ఆ మూడింటిని బేస్ చేసుకొని నువ్వే ఏం చేయాలి, ఇందాక వాడే క్రియేట్ చేసి ఇచ్చాడు. ఓకేనా, ఒక పర్సన్ నుంచి చివరి పర్సన్ వరకు వాడే ఒక పెద్దది క్రియేట్ చేసి ఇచ్చాడు. దాంట్లో నుంచి నువ్వు ఆన్సర్ ఫైండ్ అవుట్ చేసుకున్నావు. ఈసారి ఏం చేశాడు, ఒక 3 ఇచ్చాడు. ఈ మూడింటిని బేస్ చేసుకొని నువ్వే అది ఫైండ్ అవుట్ అనేది చేసుకోవాలి. ఓకేనా, మరి ఇప్పుడు చూద్దాం, తెలుగులో చూద్దాం. చూడండి ఏమంటున్నాడు, ఈ ప్రశ్నలకి సంబంధాన్ని చూపించే విధంగా 3 ప్రకటనలు ఉన్నాయి. ఓకే, ఆ తరువాత 1 2 3 అనే 3 తీర్మానాలు ఉన్నాయి. ఓకే, స్టేట్మెంట్లు నిజమని భావించి స్టేట్మెంట్లకు సంబంధించిన ఏ నిర్ధారణ కరెక్టో లేదా నిజమైనదో నిర్ధారించండి అంటున్నాడు. మరి ఇప్పుడు చూద్దాం. సో వాడిచ్చింది ఇది, వీటిని బేస్ చేసుకొని ఇప్పుడు ఎం కంటే ఈ పెద్దదా వాడి క్వశ్చన్. మరి ఎం కంటే ఈ పెద్దది అంటున్నాడు. మరి అది పెద్దదా కాదా అనేది నువ్వే డిసైడ్ చేయాలి. మరి డిసైడ్ చేద్దాం. ఎం ఎక్కడుంది, ఈ ఎక్కడుంది, అది నువ్వు వెతుక్కోవాలి. ఎం ఎక్కడుంది సార్ అంటే చూడండి, ఎం ఇక్కడ ఉంది, మరి ఈ ఎక్కడుంది సార్, ఇక్కడుంది. ఈ రెండింటికి రిలేషన్ నువ్వే రాసుకోవాలి. లేదు సార్ ఎం అక్కడ కూడా ఉంది కదా సార్, తీసుకో నీ ఇష్టం, బట్ రిలేషన్ రాయి. రిలేషన్కి ఏది యూజ్ అవుతుందో అది తీసుకో. ఓకేనా, మరి ఎంకి ఈకి మధ్య రిలేషన్ రాద్దాం. మరి ఇక్కడ రాద్దాం, ఎంకి ఈకి రిలేషన్ నేను రాసిన చూడండి. మరి ఎం ఏమంటుంది అంటే ఎం కంటే ఎవరు పెద్ద, ఓ పెద్ద. ఇటు రాసినా ఏం కాదు, ఇటు రాసినా ఏం కాదు, దాని మీనింగ్ దీని మీనింగ్ ఒకటే కదా. ఎం కంటే ఓ పెద్ద, ఇక్కడ కూడా నేనేం చెప్తున్నాను, ఎం కంటే ఓ పెద్ద. నెక్స్ట్ తర్వాత ఓ ఈక్వల్ టు సి, ఓకి ఎవరు సమానం, సి సమానం. ఓకే, నెక్స్ట్ నాకు కావాల్సింది ఈ కదా, మరి ఇక్కడ సి ఉంది చూడండి. మరి సి కంటే ఎవరు పెద్ద, యు పెద్ద అయి ఉంటాడు లేదా సమానమైన ఉంటాడు. సో అందుకే సి కంటే యు అనేవాడు పెద్ద అయినా ఉంటాడు లేదా సమానమై ఉంటాడు. ఓకే, నెక్స్ట్ తర్వాత యు కంటే ఎవరు పెద్ద అంటే ఈ పెద్ద. ఇదండి, ఇది రాయడం ఎవరికైతే వస్తుందో దే ఆర్ సక్సెస్. ఫస్ట్ దాంట్లో ఇది వాడే ఇచ్చాడు, ఇప్పుడు ఇది నువ్వే రాసేలాగా చేస్తున్నాడు. అంటే కొంచెం అప్డేటెడ్ మెథడ్ అని చెప్పుకోవాలి. చూడండి ఎంత ఈజీగా ఉందో చూడండి. ఓకేనా, ఇలా ఎవరైతే రాయగలుగుతారో వాళ్ళు సక్సెస్ అవుతారు. మరి ఇక్కడ అనేది ఏంటి అంటే ఎం కంటే ఈ పెద్ద. మరి ఎం కంటే ఈ పెద్దదా అంటే ఖచ్చితంగా చూస్తేనే అర్థమైపోతుందండి పెద్దదని. లేదు సార్ నేను నమ్మను, మీరు ఖచ్చితంగా ప్రూవ్ చేయాల్సిందంటే ప్రూవ్ చేస్తాను. మరి ఎం వాల్యూ ఎంత అంటే 10 అనుకున్నాను. ఓకే,
మరి m వాల్యూ ఇక్కడ ఎంత అంటే దీనికంటే ఎక్కువ కాబట్టి 11. ఓకే, నెక్స్ట్ దీనికి ఇది సమానం కాబట్టి 11కి 11. ఓకే, నెక్స్ట్ తర్వాత చూడండి, తర్వాత ఇక్కడ ఈక్వల్ టు ఉంది లేదా పెద్దది అయి ఉండాలి. అంటే సి కంటే యు అనేవాడు పెద్దవాడైన అయి ఉండాలి, సమానమైన ఉండాలి. అంటే ఎన్ని కండిషన్లు వస్తున్నాయి? 2 కండిషన్స్ వస్తున్నాయి. సో అందుకే మనం 2 తీసుకోవాలి. చూడండి, మరి ఇక్కడ 10, మరి 10 కంటే వీడు పెద్ద కాబట్టి 11, 11కి ఈక్వల్ టు 11. నెక్స్ట్ వీడి కంటే వీడు పెద్దవాడైతే మరి 11 కంటే పెద్ద నెంబర్ ఎంత? 12. ఓకే, లేదా ఇక్కడ ఏమంటున్నాడు, సి యు ఎలా సమానం అయితే మరి వీడి వాల్యూ 11 అయితే వీడి వాల్యూ కూడా ఏమవుతుంది? 11. నెక్స్ట్ మరి 12 కంటే అంటే యు కంటే ఏ అనేవాడు పెద్దవాడు, సో 12 కంటే పెద్ద నెంబర్ ఎంత? 13. నెక్స్ట్ 11 కంటే అంటే యు కంటే ఈ అనేవాడు పెద్దవాడు, సో 11 కంటే పెద్ద ఎంత అంటే 12. మరి ఇప్పుడు ఈ 2 ఉంటే 2 స్టేట్మెంట్స్ ని యూజ్ చేసి తీసుకున్నాం. మరి ఇది ఏం చెప్తుంది? ఎం కంటే ఈ పెద్ద. చూడండి, ఎం వాల్యూ 10 అయితే ఈ వాల్యూ ఎంత? 13. సో ఫస్ట్ స్టేట్మెంట్ ప్రకారం సో ఎం కంటే ఈ పెద్ద అని చెప్తుంది. ఓకే, సెకండ్ స్టేట్మెంట్ చూద్దాం. ఎం వాల్యూ 10 మరి ఈ వాల్యూ ఎంత? 12. సో 10 కంటే 12 పెద్దదే కాబట్టి ఈ స్టేట్మెంట్ కూడా ఏం చెప్తుంది? ఖచ్చితంగా ఎం కంటే ఈ పెద్దది. సో నాకు ఒక విషయం తెలిసింది, ఏమని అంటే ఎం కంటే ఈ అనేది ఖచ్చితంగా పెద్దది. మరి చూడండి సార్, మరి మీరేం సార్ ఇలా రాశారు, వీడు ఎలా రాశాడు? రెండింటి మీనింగ్ ఒకటేనండి. చూడండి, ఎం కంటే ఈ పెద్దది, మరి వాడేం చెప్తున్నాడు? ఎం కంటే ఈ పెద్దది అంటున్నాడు. అంటే దీన్ని ఇలా రాయనా రాయొచ్చు, లేకపోతే ఇలా రాసినా తప్పేమీ కాదు అన్న విషయం మీకు తెలియాలి. అంతేగాని మాకు ఇది వచ్చింది సార్ ఆన్సర్, ఇది లేదు సార్, ఇది లేదు సార్, మీనింగ్ చూడండి. ఎం కంటే ఈ పెద్దవాడు, అంతే కదా. ఇక్కడ కూడా ఏంటిది? ఎం కంటే ఈ పెద్దవాడు అని చెప్తున్నాడు. ఓకేనా? ఎవరైతే అలా చేస్తారో దే ఆర్ ఇన్ సక్సెస్. మరి ఇప్పుడు చూస్తే నాకు ఒక విషయం అర్థమైంది, ఏమని? స్టేట్మెంట్ 1 మాత్రం కరెక్ట్ అని తెలిసిపోయింది. మరి మిగిలినవి కూడా చెక్ చేయాలి. ఓకే, ఫస్ట్ స్టేట్మెంట్ చేశాను, సెకండ్ స్టేట్మెంట్ చూద్దాం. సెకండ్ స్టేట్మెంట్ ఏమంటున్నాడు? టీ కంటే సి అనేవాడు పెద్దవాడైనా ఉండాలి, లేకపోతే సమానమైన ఉండాలి. మరి టీ ఎక్కడుంది, సి ఎక్కడుంది? చూడండి, మరి టీ ఎక్కడుంది సార్ అంటే ఇది కూడా ఇక్కడ ఉంది. టీకి సి దొరికిపోయింది, నువ్వేమి రాయాల్సిన అవసరం లేదు, అక్కడే ఆల్రెడీ వాడే రాసి ఇచ్చాడు కాబట్టి. ఓకేనా? మరి టీకి సికి రిలేషన్ రాస్తున్నా చూడండి. మరి టీ కంటే ఎవరు పెద్దవాళ్ళు అయి ఉంటారు అంటే ఎం అనేవాడు పెద్దవాడైనా ఉంటాడు లేదా ఈక్వల్ అయి ఉంటాడు. నెక్స్ట్ ఎం కన్నా ఎవరు పెద్దవాడు సార్ అంటే ఓ పెద్దవాడు. ఓకే, నెక్స్ట్ ఓ ఈక్వల్ టు ఏంటి అంటే సి, ఓ అనేవాడు సికి ఈక్వల్. మరి మనకు కావాల్సింది టీకి సికి రిలేషనే కదా, అందుకని టీ నుంచి సి వరకు రాసేసాం. మరి ఇప్పుడు రాద్దామండి, ఎవరు పెద్దో ఎవరు చిన్నో మనమే డిసైడ్ చేద్దాం. మరి ఒకవేళ టీ వాల్యూ 10 అనుకుంటున్నాను, 10 ఎందుకు అనుకుంటున్నారు అంటే మీ ఇష్టం అండి, ఏదైనా అనుకోండి. మరి చూడండి, టీ కన్నా ఎం పెద్దది, ఇక్కడేమో ఈక్వల్. పెద్దది అనుకున్నప్పుడు 10 ఏమైంది అంటే 11. మరి ఇక్కడ సమానం అనుకున్నప్పుడు టీ 10 అయితే ఎం కూడా 10. నెక్స్ట్ తర్వాత ఎం కంటే ఓ పెద్దది, సో ఇది 11 అయితే ఇది ఎంత అవ్వడానికి అవకాశం ఉంది? 12 అనుకుంటుంది. మరి ఎం అనేది 10 అయితే ఓ అనేది ఎంత? దీనికంటే పెద్దది కదా, సో ఈ కండిషన్ లో దీని వాల్యూ 11. నెక్స్ట్ తర్వాత చూడండి, మరి ఇక్కడ ఏమంటున్నాడు అంటే ఓ ఇజ్ ఈక్వల్ సి, సో పైన ప్రకారం ఏమో 12 ఈక్వల్ అవుతుంది, మరి ఇక్కడ ఏమవుతుంది? 11 ఈక్వల్ అవుతుంది. మరి చూడండి, మరి వాడు చెప్తుంది ఏంటి అంటే టీ కంటే సి పెద్ద. చూడండి, మరి టీ కంటే సి పెద్ద పెద్ద, మరి టీ కంటే సి పెద్ద పెద్ద పెద్ద. ఓకే, అక్కడ వరకు క్లియర్. మరి ఇక్కడ కింద ఏమన్నాడండి? సమానం అన్నాడు. మరి పైన సమానమైందా? అవ్వలేదు. కింద సమానమైందా? అవ్వలేదు. అంటే నేను ఒక విషయం అయితే చెప్తా, ఏమని చెప్తాను? ఖచ్చితంగా టీ కంటే సి పెద్ద, లేదా దాన్నే ఇలా కూడా రాసుకోవచ్చు. ఏమని చెప్పొచ్చు? టీ కంటే ఖచ్చితంగా సి పెద్ద. ఇక్కడ వరకు అగ్రి చేస్తా. ఒకవేళ వీడు ఇది ఇచ్చాడు అనుకోండి, ఖచ్చితంగా ట్రూ అనివ్వండి. బట్ ఏమన్నాడు? దీని కింద ఒక చిన్న గీత పెట్టాడు, అంటే వీళ్ళిద్దరూ సమానం అవ్వడానికి అవకాశం ఉంది అన్నాడు. మరి సమానం అవ్వడానికి ఎక్కడైనా అవకాశం ఉందా? అస్సలకే అవకాశం ఉంది. అంటే పెద్దదవ్వడానికి అవకాశం ఉంది. మరి వాడు ఏమన్నాడు? సమానం కూడా అయ్యిద్ది అంటున్నాడు. ఓకేనా? అంతేగాని ఓకేనా పెద్దది వచ్చింది సార్ అని వెంటనే తీసుకుంటాను అనొద్దు. 2 కండిషన్స్ ని సాటిస్ఫై చేయాలి. పెద్దది అనే కండిషన్ సాటిస్ఫై చేసింది, మరి ఇక్కడ ఈ 2 సమానం అనే కండిషన్ సాటిస్ఫై చేయలేదు. సో వెంటనే దీన్ని ఏం చేస్తాను అంటే రాంగ్, ఎందుకంటే ఉన్న మొత్తం కండిషన్స్ ని సాటిస్ఫై చేయాలి అని చెప్పాను. సో వెంటనే సెకండ్ దాన్ని తీసేసాను. ఓకేనా? ఫస్ట్ది ఒక్కటే కరెక్ట్. మరి ఇప్పుడు మూడోది చెక్ చేద్దాం. మరి థర్డోది ఎల్ కి టీ కి మధ్య రిలేషన్. మరి ఎల్ ఎక్కడుంది సార్, టీ ఎక్కడుంది సార్? చూద్దాం. ఎల్ ఎక్కడుంది అంటే ఇక్కడ కనిపిస్తుందండి ఎల్. మరి టీ చూస్తే ఎక్కడుంది అంటే చూడండి,
టీ ఇక్కడ ఉంది. సో వీటి మధ్య రిలేషన్ అనేది నువ్వు ఫైండ్ అవుట్ చేసుకోవాలి. మరి ఇక్కడ చూస్తే ఎలా ఫైండ్ అవుట్ చేద్దాము అంటే ఒక ఎం ఉంది, చూద్దాం. చూడండి, ఇప్పుడు టీని తీసుకుంటున్నా. మరి టీ కంటే ఎవరు పెద్దంట? ఎం పెద్దన్న అయి ఉంటాడు, గ్రేటర్ దాన్ అయి ఉంటాడు. ఓకే, రాశాను. నెక్స్ట్ ఎం ఇజ్ ఈక్వల్ టు ఏ. మరి ఎంకి ఎవరు సమానం అంట? ఏ సమానం. ఓకే, నెక్స్ట్ మరి ఎల్ కన్నా ఒకడు పెద్దవాడు ఉన్నాడు, వాడెవడంట? ఏ. అది ఇలా రాసుకోవడం తెలియాలి. ఫస్ట్ దాంట్లో వాడే రాసిచ్చాడు, రెండో దాంట్లో నువ్వే రాసుకోరా బాబు అంటున్నాడు. ఓకేనా? సో అందుకే ఇప్పుడు దీన్ని మనం రాసేసుకున్నాం. మరి ఇప్పుడు వాడు చెప్తున్న దాని ప్రకారం టీ కంటే ఎల్ పెద్దదా అనేది నువ్వు చెప్పాలి. మరి చెప్తావేమో ఒకసారి చూద్దాం. చూడండి, మరి ఇప్పుడు టీ ఎంత అంటే 10. మరి ఇక్కడ కూడా 10, ఎందుకంటే రెండు కండిషన్స్. ఒకటి టీ కంటే ఎం పెద్దదై ఉండొచ్చు, లేకపోతే సమానమై ఉండొచ్చు. మరి పెద్దది అనుకున్నప్పుడు ఇది 10 అయితే ఇది 11 అవుతుంది. మరి ఇది 10 అయితే ఇది ఎంత అవుతుంది అంటే 10 అవుతుంది, ఎందుకంటే రెండు సమానం. నెక్స్ట్ ఎం ఈక్వల్ టు ఏ అంటే ఎంకి ఏ సమానం. సో ఎంకి ఏ సమానమైనప్పుడు ఇది 11 అవుతుంది, మరి ఇది కూడా ఎంత అవుతుంది అంటే 10. నెక్స్ట్ తర్వాత చూద్దాం. చూడండి, మరి తర్వాత చూస్తే ఎవరు పెద్ద అంటే ఎల్ కంటే ఏనే పెద్ద అంట. మరి ఏనే పెద్ద అనుకున్నప్పుడు దీన్ని ఎంత అయి ఉండొచ్చు? ఇది 10 అయి ఉండొచ్చు, ఇది 11. సో కొంచెం పెద్దది అని చెప్తున్నాడు. లేదా ఇది 9 అయి ఉండొచ్చు, ఇది ఏమై ఉండొచ్చు? 10 అయి ఉండొచ్చు. అప్పుడు ఆ విధంగా అయినా సరే వాడు బిగ్ అని చెప్తున్నాడు. ఇప్పుడు దాని ప్రకారం చూడండి, టీ కంటే ఎల్ పెద్ద అంటున్నాడు. మరి ఇక్కడ టీ వాల్యూ 10, ఎల్ వాల్యూ ఎంత? 9, పెద్దేనండి. సో పెద్దదే అని చెప్పొచ్చు. మరి ఇంకోటి ఇక్కడ చూడండి, మరి టీ కంటే ఎల్ పెద్ద, ఇక్కడ పెద్ద కాదు, సమానం. మరి వాడు ఏమన్నాడు? పెద్దది అన్నాడు. పెద్దది అంటే ఫస్ట్ కండిషన్ లోనూ సాటిస్ఫై అవ్వాలి, సెకండ్ కండిషన్ లోనూ సాటిస్ఫై అవ్వాలి. ఫస్ట్ కండిషన్ లో సాటిస్ఫై అయ్యింది, మరి ఒక కండిషన్ లో క్యాన్సిల్ అయిపోయింది. మనం ఏం చెప్పాము? ఒకవేళ అది పెద్దది అవ్వాలి అంటే ఫస్ట్ విధంగా చూసిన మరియు రెండో విధంగా చూసిన ఈ 2 సార్లు ఏమవ్వాలి అంటే ఖచ్చితంగా కరెక్ట్ అవుతుంది. మరి ఇక్కడ ఖచ్చితంగా కరెక్ట్ అవుతుందా? ఒకసారి కరెక్ట్ అయింది, ఒకసారి రాంగ్ అయింది, కాబట్టి ఖచ్చితంగా దాన్ని మనం ఏమంటాం? రాంగ్ స్టేట్మెంట్ అంటాం. మరి దీన్ని బట్టి నాకు ఒక విషయం అర్థమైంది, అంటే సెకండ్ స్టేట్మెంట్ కరెక్ట్ కాదు, థర్డ్ స్టేట్మెంట్ కరెక్ట్ కాదు. సో ఓన్లీ స్టేట్మెంట్ 1 మాత్రమే కరెక్ట్. మరి 1 మాత్రమే ఎక్కడుంది సార్ అంటే చూడండి, ఓన్లీ 1 అనేది ఆప్షన్ సి లో ఉంది, కాబట్టి సిని మనం వెంటనే ఆన్సర్ గా చూస్ చేసుకోవాలి. ఈ విధంగా ఎవరైతే ఆన్సర్ తీసుకుంటారో దే ఆర్ ఇన్ సక్సెస్. ఇలా మాత్రమే మనం ఆన్సర్ తీసుకోవాలి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. మరి నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే దీన్ని మనం ఏమని చెప్తున్నాము అంటే సిట్టింగ్ అరేంజ్మెంట్. మరి సిట్టింగ్ అరేంజ్మెంట్ లోంచి ఎన్ని క్వశ్చన్లు వచ్చినాయండి? 3 క్వశ్చన్లు వచ్చినాయి. చూడండి, 3 క్వశ్చన్లు ఒకసారి చూపిస్తాను చూడండి. సో ఇది ఫస్ట్ క్వశ్చన్. సో నెక్స్ట్ తర్వాత ఇది కూడా సిట్టింగ్. మళ్ళీ నెంబర్స్ చూడండి ఎలా ఇచ్చాడు. ఒకటేమో 63, ఒకటేమో 62, మరి ఇంకోటేమో 56. అంటే అన్ని ఒక చోట ఇవ్వలేదు, అన్ని ఒక చోట ఇస్తే మనకు తెలిసిపోయిద్దని. ఒకటేమో 56, ఇంకోటేమో ఎక్కడ ఇచ్చాడు? 62, అలా వేరే వేరే చోట్ల ఇచ్చాడు. సో కన్ఫ్యూజ్ అవ్వాలి అని ఒకసారి డయాగ్రామ్ గీస్తాం, గీసి ఆడ పెడతాం. ఆడ పెట్టిన తర్వాత ఇంకో క్వశ్చన్కి వెళ్ళిపోయి ఇంకోసారి మళ్ళీ అలాంటి క్వశ్చనే కనపడితే మళ్ళీ డయాగ్రామ్ గీయడం స్టార్ట్ చేస్తాం. ఎందుకు అంటే మన మైండ్ సెట్ అలా ఉంటుంది, మనిషి మైండ్ సెట్ అలా ఉంటుంది. ఓకేనా? ఒకవేళ రెండోసారి గీసినప్పుడు అది ఇది మ్యాచ్ అయిందో లేదో అని మళ్ళీ ఆ క్వశ్చన్ దగ్గరికి ఎత్తుక్కుంటా వెళ్ళేసి అది ఇది మ్యాచ్, రెండోసారి డయాగ్రామ్ గీసాము, 2 మార్కులు వచ్చినాయి కాబట్టి చాలా ఎక్కువ ఆనందంతో మళ్ళీ గీస్తాం. సో ఫస్ట్ది కరెక్ట్ పెట్టానో లేదో అని మళ్ళీ వెళ్ళి చెక్ చేస్తారు. ఒకవేళ ఫస్ట్ది సెకండ్ది ఏమన్నా మ్యాచ్ కాలేదా, టైం అంతా నీకు ఆడైపోయింది. అరే ఫస్ట్ దాంట్లో ఇది వచ్చింది, సెకండ్ దాంట్లో ఇది వచ్చింది, ఫస్ట్ బొమ్మను చూస్తారు, సెకండ్ బొమ్మను చూస్తారు, 2 పక్క పక్కన పెడతారు, అది చేస్తారు, ఇది చేస్తారు, టైం అంతా కొలాప్స్. ఓకేనా? సో మనకు ఒక విషయం తెలియాల్సింది ఏంటి అంటే 3 క్వశ్చన్లు వచ్చాయి అన్న విషయం మీరు తెలుసుకోవాలి. అంటే మీరు 120 క్వశ్చన్స్ ఒకసారి చూడగలగాలి. ఎప్పుడైతే మీరు 120 క్వశ్చన్ చూడగలుగుతారో అప్పుడు మీకు క్లారిటీ వస్తుంది. ఓహో ఇన్ని క్వశ్చన్లు వచ్చాయన్నమాట, ఓకే ఓకే. సో ఒక క్వశ్చన్ మనం క్లియర్ గా తీసుకొని క్లియర్ గా డయాగ్రామ్ గీస్తే సరిపోతుంది అన్న విషయం మీకు అర్థమవుతుంది. ఓకేనా? సో ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని నేను ఏం చేస్తాను అంటే ఒక డయాగ్రామ్ గీస్తాను. మరి డయాగ్రామ్ 3 చోట్ల గీయడం పాసిబుల్ కాదు, కాబట్టి 3 క్వశ్చన్స్ కి ఒకేసారి ఆన్సర్ చెప్తాను. మరి దీంట్లో ఈ క్వశ్చన్ లో ఏమంటున్నాడు అంటే వీటిలో ఏది రాంగ్ ఉందో చూడమంటున్నాడు. ఓకేనా? డయాగ్రామ్ మనం గీస్తాం, డయాగ్రామ్ గీసిన తర్వాత ఈ 4 ఆప్షన్స్ లో ఏది రాంగో చూస్తాం. ఓకే, నెక్స్ట్ తర్వాత ఇంకో క్వశ్చన్. తర్వాత క్వశ్చన్ ఏమంటున్నాడు చూడండి. హౌ మెనీ పీపుల్ సిట్ బిట్వీన్ ఎస్ అండ్ ఎన్ వైల్ కౌంటింగ్ ఫ్రమ్ లెఫ్ట్ ఆఫ్ ఎన్.
ఎన్ కి మరియు ఎస్ కి మిడిల్ లో ఎంతమంది ఉన్నారు ఎన్ యొక్క లెఫ్ట్ సైడ్ నుంచి చూస్తే అన్నాడు. సో ఇది సెకండ్ క్వశ్చన్. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్. మరి థర్డ్ క్వశ్చన్ చూడండి ఏమన్నాడు, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈస్ పెయిర్ ఆఫ్ మెయిల్. మరి వీళ్ళల్లో మెయిల్ పేర్స్ ఎవరు? ఓకేనా, పురుషులు పేరు ఉంటది కదా, సో ఆ పురుష పేరు ఎవరు అని చెప్పేసి అడుగుతున్నాడు. సో ఇవి మొత్తం 3 క్వశ్చన్స్. నేను ఒకే చోట ఒక డయాగ్రామ్ గీస్తాను, ఆ ఒక్క డయాగ్రామ్ ని బేస్ చేసుకొని మనం ఏం చేస్తాం సార్ అంటే, చూడండి ఆ ఒక్క డయాగ్రామ్ ని బేస్ చేసుకొని 3 క్వశ్చన్లకి ఆన్సర్ చేద్దాం. అంతేగాని 3 సార్లు డయాగ్రామ్ గీయటం అయితే టైం వేస్ట్. అందుకే 3 ఒకే చోటకి తీసుకొచ్చాను. ఓకే, ఒక్కొక్క క్వశ్చన్ చూద్దాం. ఫస్ట్ మనం ఏంటి అంటే, ఇక్కడ ప్లేస్ అనేది లేదండి. ప్లేస్ లేదని మీరేం కంగారు పడద్దు. నేనేం చేస్తాను అంటే వేరే కలర్ పెన్ యూజ్ చేసేసి ఇక్కడే రాస్తాను, మీకు క్లియర్ గా కనపడుతుంది. ఓకేనా. సో ఇక్కడ ఫస్ట్ మనం ఏం చేయాలంటే వీటన్నిటిని చదివి ఈ స్టేట్మెంట్స్ అన్ని రాసుకోవాలండి. ఎందుకంటే 3 మార్కులు వచ్చినాయి. ఎవరికైతే ఆ స్టేట్మెంట్స్ అన్ని రాసుకుంటారో అప్పుడే వాళ్ళకి క్లియర్ గా ఆన్సర్ వస్తుంది. నేను స్పీడ్ గా డయాగ్రామ్ గీయగలను. ఓకేనా, ఎందుకంటే నేను ఆల్రెడీ ప్రాక్టీస్ చేసి ఉంటాను. నేను 2-3 సార్లు చూసుంటాను, ఆన్సర్ కరెక్ట్గా వచ్చిందో లేదో చూసుంటాను, నా ఆన్సర్ చెక్ చేసుకుంటాను, బుక్ లో ఆన్సర్ చెక్ చేసి ఉంటాను. అవునా కదా. సో నేను స్పీడ్ గా చేయగలుగుతాను. బట్ నాకు కావాల్సింది ఏంటంటే ఎవరైతే చేయలేని స్టూడెంట్స్ ఉన్నారో, సార్ మాకు అర్థం కావట్లేదు సార్, మేము కొన్ని క్వశ్చన్ చేయలేకపోతున్నాము, సిట్టింగ్ అరేంజ్మెంట్ ఎక్స్ప్లెయిన్ చేయండి, ఓకేనా, అన్ఈక్వాలిటీస్ ఎక్స్ప్లెయిన్ చేయండి అని ఎవరైతే అడుగుతున్నారో వాళ్ళ కోసం అయితే నీట్ గా మెల్లగా చెప్తున్నాను. ఇంకో విషయం ఏంటి అంటే ఈ డయాగ్రామ్ అనేది చాలా చాలా కష్టంగా వచ్చింది. మీరు ట్రై చేయండి కావాలంటే, ఎవరైనా సరే. చాలా టైం వేస్ట్ అవుతుంది. చాలా మంది అసలు ఆన్సర్ రాదని పక్కన కూడా పడేస్తారు. ఓకేనా, కొన్ని మిస్టేక్స్ కూడా పేపర్లో ఉండటం అయితే జరిగింది. ఓకే, చూద్దాం. మరి ఇప్పుడైతే ఈ క్వశ్చన్ ఒకసారి చూద్దామండి. చూడండి ఏమంటున్నాడు, ఇవ్వబడ్డ సమాచారాన్ని జాగ్రత్తగా చదివి మరియు ఇవ్వబడ్డ ప్రశ్నలకు సమాధానం ఇవ్వండి. ఓకే, టేబుల్ వెలుపల 8 మంది కూర్చొని ఉన్నారు. ఓకే, MNOPQRST. ఓకే, టేబుల్ కి ఎదురుగా కూర్చున్నారు. తప్పనిసరిగా ఒకే క్రమంలో ఉండవలసిన అవసరం లేదు. ఓకే, ప్రతి ఒక్కరి మధ్య సమాన దూరం ఉంటుంది. ఓకే, ఇందులో 5 పురుషులు 3 మహిళలు ఉన్నారు. ఓకే, ఇద్దరు మహిళలు దగ్గరగా కూర్చొని లేరు. ఓకే ఓకే నెక్స్ట్ ఇక్కడ కూడా ఇంగ్లీష్ లో చదువుతాం. చూడండి ఏమంటున్నాడు, carefully read the given information and answer the question. Okay, 8 people sitting on outside. చూడండి అవుట్ సైడ్ అంటే ఏంటిది, బయట వైపు. ఓకేనా, మామూలుగా అందరు ఎలా కూర్చొని ఉంటారు, నార్మల్ గా లోపల కూర్చుంటారు, ఇన్సైడ్ కూర్చొని ఉంటారు. ఓకేనా, ఒక రౌండ్ టేబుల్ ఉన్నప్పుడు అందరం ఏం చేస్తాం, డిన్నర్ చేయాలంటే అందరం లోపల సైడ్ చూస్తాం, ఇన్సైడ్ చూస్తూ కూర్చుంటాం. బట్ ఈసారి వీళ్ళు ఎలా కూర్చున్నారు అంటే అవుట్ సైడ్ కూర్చున్నారు. అంటే రౌండ్ గా టేబుల్స్ వేసుకొని వాడటు చూస్తున్నాడు, వీడిటు ఒక్కొక్కళ్ళు ఒక్కో వైపు చూసే విధంగా కూర్చున్నారు. ఓకే, అవుట్ సైడ్ ఫ్రమ్ ది టేబుల్. వాళ్ళు ఎవరు అంటే MNOPQRS అంటి. ఓకే, సిట్టింగ్. ఓకే, అండ్ సిట్టింగ్ ఫేసింగ్ ది టేబుల్. ఓకే, నెక్స్ట్ తర్వాత చూడండి ఏమన్నాడు, నాట్ నెసెసరీ ఇన్ దిస్ సేమ్ ఆర్డర్. ఓకే, నెక్స్ట్ చూడండి, ఇన్ సచ్ ఏ manner that there is a uniformly distance between each of them. Okay, there are 5 men and 3 women. Okay, not 2 men have been sitting close together. ఓకేనా, చూడండి ఏమంటున్నాడు అంటే మొత్తం ఎంతమంది ఉన్నారు అంటే 8 మంది ఉన్నారు. ఈ 8 మంది టేబుల్ కి లోపల వైపు లేరు, బయట వైపు చూస్తా కూర్చున్నారు. ఓకేనా, అలా బయట వైపు 8 మంది కూర్చున్నారు. ఈ 8 మందిలో ఒక 5 వచ్చేసి పురుషులండి, మేల్. మరి దీంట్లో ఒక 3 వచ్చేసి ఎవరు అంటే స్త్రీలు, ఉమెన్స్. మరియు ఉమెన్స్ కి ఇంకొక కండిషన్ కూడా ఇస్తున్నాడు. ఏంటి అంటే ఒక ఉమెన్ పక్కన ఇంకో ఉమెన్ కూర్చోదు. అంటే ఉమెన్ పక్కన ఉమెన్ కూర్చోదు, కావాలంటే బాయ్ పక్కన, అంటే ఇద్దరు బాయ్స్ మధ్యలో ఉమెన్ కూర్చునేది, కానీ ఉమెన్ పక్కన ఉమెన్ అయితే నేను కూర్చోను అంటారు. సో అది మనకు మాత్రం చాలా చాలా క్లియర్ గా అర్థం చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ తర్వాత చూద్దాం. తర్వాత ఇన్ఫర్మేషన్ చూడండి, ఎం విచ్ ఈజ్ ఏ మ్యాన్. ఎం అనేవాడు మ్యాన్ అంటే పురుషుడు, ఎం అనేవాడు పురుషుడు. ఓకే, ఈ సిట్టింగ్ ఆపోజిట్ ఎస్. ఓకే, ఇక్కడ చూద్దాం ఏమంటున్నాడు, ఎం అనే వ్యక్తి ఎస్ కి ఎదురుగా కూర్చున్నాడు. వ్యక్తి అంటే మ్యాన్ వ్యక్తి అంటాం కదా, అంటే ఎం అనేవాడు ఎవడంట, పురుషుడు, మగవాడు. ఓకే, అతను ఎవరికి ఎదురుగా కూర్చున్నాడు, ఎస్ కి ఎదురుగా కూర్చున్నాడు. ఓకే, నెక్స్ట్ సెకండ్ స్టెప్, టీ అండ్ ఎన్ ఆర్ నైబర్స్. టీ మరియు ఎన్లు పొరుగువారు. అంటే టీ మరియు ఎల్ ఎలా కూర్చున్నారు, పక్క పక్కన. టీ పక్కన ఎన్ కూర్చుంటాడు, ఎన్ పక్కన టీ కూర్చుంటారు. ఇద్దరు పక్క పక్కనే కూర్చుంటారు, వేరే చోట కూర్చోరు. ఓకే, నెక్స్ట్ తర్వాత చూడండి ఏమంటున్నాడు, ఎన్ ఈజ్ సిట్టింగ్ ఆన్ ది థర్డ్ ప్లేస్ ఫ్రమ్ ది రైట్ ఆఫ్ ఓ. ఓకే, విచ్ ఈజ్ ఏ ఉమెన్. ఓకే, చూడండి ఏమంటున్నాడు, ఓ యొక్క కుడివైపు నుంచి ఎన్ 3వ స్థానంలో కూర్చొని ఉన్నాడు. ఇది ఒక మహిళ. ఎవరు,
మరి ఓనా ఎన్న అది చూడాలి. చూడండి, ఓ యొక్క కుడి వైపు నుంచి ఎన్ మూడవ స్థానంలో కూర్చుంది. ఎవరు కూర్చున్నారు? ఎన్ కూర్చున్నారు. ఓకే, మరి ఇది ఒక మహిళ. అంటే కూర్చున్నది ఎవరు అంటే ఎన్ అనే వాళ్ళు. ఆ ఎన్ అనే వాళ్ళు ఏమని చెప్తున్నాడు? ఒక మహిళ అని చెప్తున్నాడు. ఓకే, నెక్స్ట్ తర్వాత చూడండి ఏమంటున్నాడు, ఎం ఈజ్ నాట్ నైబర్ ఆఫ్ టీ. మరి ఏమంటున్నాడు అంటే ఒక వ్యక్తి, ఓకే, ఎం అనేది టీ యొక్క పొరుగువాడు కాదు. ఓకే, నెక్స్ట్ ఒక వ్యక్తి ఎస్ మరియు ఎన్ మధ్యలో కూర్చున్నాడు. ఓకే, ఇక్కడ కూడా సేమ్ అదే చెప్తున్నాడు. ఏమంటున్నాడు అంటే ఏ పర్సన్ సిట్టింగ్ బిట్వీన్ ది ఎస్ అండ్ ఎన్. మరి ఎస్ కి ఎన్ కి మిడిల్ లో ఎవరున్నారు అంటే ఒక పర్సన్ కూర్చొని ఉన్నారు. ఓకే, నెక్స్ట్ తర్వాత చూడండి ఏమంటున్నాడు, పి అనేది ఎం యొక్క పొరుగువాడు కాదు. ఓకే, మరియు ఆర్ ముందు కూర్చున్నాడు. ఓకే, నెక్స్ట్ చూడండి ఏమంటున్నాడు, పి ఈజ్ నాట్ నేబర్ ఆఫ్ ఎం బట్ సిట్టింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎం. ఓకే, నెక్స్ట్ తర్వాత చూడండి ఏమంటున్నాడు, ఎస్ అండ్ ఆర్, ఎస్ కామా ఆర్లు స్త్రీలు. ఓకే, ఎస్ అండ్ ఆర్ ఉమెన్స్. ఓకేనా. సో ఇప్పుడు వీటిని మనం బేస్ చేసుకొని ఒక్కోటి అయితే డ్రా చేద్దామండి. మరి ఇక్కడ చూద్దాం. ఓకేనా, ఒక్కొక్క ఇన్ఫర్మేషన్ మనం బేస్ చేసుకొని డయాగ్రామ్స్ అయితే గీద్దాం. మరి ఇప్పుడు ఫస్ట్ మొత్తం ఎంతమంది ఉన్నారు? 8 మంది ఉన్నారు. సో ఇక్కడ రాస్తున్నానండి. సో ఒక డయాగ్రామ్ గీస్తున్నాను. సో ఇది ఎవరిని చూపెడుతుంది అంటే 8 మెంబర్స్ని చూపెడుతుంది. ఓకేనా, మరి ఆ 8 మెంబర్స్ ఎలా ఉన్నారు అంటే బయటికి చూస్తున్నారు. సో 1 ఫస్ట్ పర్సన్, సో నెక్స్ట్ సెకండ్ పర్సన్, ఓకే, నెక్స్ట్ థర్డ్ పర్సన్, నెక్స్ట్ ఫోర్త్ పర్సన్, ఓకే, నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇక్కడికి ఫిఫ్త్ పర్సన్, ఓకే, నెక్స్ట్ సిక్స్త్ పర్సన్, ఓకే, నెక్స్ట్ సెవెంత్ పర్సన్, ఓకే, నెక్స్ట్ ఎయిత్ పర్సన్. ఓకేనా, ఇది టేబుల్ అయితే వాళ్ళందరూ ఏం చేస్తున్నారు? బయటికి చూస్తూ కూర్చున్నారు. ఇక్కడ నేను ఒక చిన్న హింట్ పెడతాను చూడండి. ఒకవేళ ఎవరన్నా మేల్ అనుకోండి, మేల్ అయితే ఏం చేస్తాను అంటే ఇలా బాక్స్ లో పెడతాను. ఒకవేళ ఆ పర్సన్ నాకు ఫీమేల్ అని తెలిసింది అనుకోండి, ఫీమేల్, మరి ఫీమేల్ అని చేస్తే వాళ్ళు ఏం చేస్తాను అంటే ఒక రౌండ్ లో పెడతాను. ఓకే, ఎందుకంటే మొత్తం 8 మంది కూర్చున్నారు, ఎక్కడ కూర్చున్నారో తెలియాలి ఒకటి. నెక్స్ట్ ఇంకోటి మనకు తెలియాల్సిన విషయం ఏంటి అంటే మేల్స్ ఫీమేల్స్ ను మనం గుర్తించాలి. సో మేల్ నేమో బాక్స్ లో పెడతాను, ఫీమేల్ నేమో రౌండ్ లో పెడతాను. ఓకేనా, మరి ఇప్పుడు వాడు ఇచ్చిన స్టేట్మెంట్స్ ఒక్కోటి ఇక్కడ రాద్దాం. ఓకేనా, మరి ఇక్కడ ఫస్ట్ స్టేట్మెంట్ ఇక్కడ రాసేస్తాను చూడండి. ఇక్కడ ఫస్ట్ స్టేట్మెంట్, మరి ఫస్ట్ స్టేట్మెంట్ ఏమంటున్నాడు అంటే చూడండి ఏమంటున్నాడు, ఎం అనే వ్యక్తి ఎస్ కి ఎదురుగా కూర్చున్నాడు. ఎం అనే వ్యక్తి, ఎం అనేవాడు ఎవడు? పురుషుడు. సో అందుకే బాక్స్ పెట్టాను. ఎం అనే వ్యక్తి ఎవరికి ఎదురుగా కూర్చున్నాడు అంటే ఎవరికి ఎదురుగా కూర్చున్నాడంట? ఎం అనే వ్యక్తి ఎస్ కి ఎదురుగా కూర్చున్నాడు. సో ఫస్ట్ పాయింట్ కంప్లీట్. సో ఇవి రాసుకోవాలండి స్టేట్మెంట్స్. చూడండి ఫస్ట్ ఎం విచ్ ఈస్ ఎ మ్యాన్, ఎం అనే పురుషుడు, సిట్టింగ్ ఆపోజిట్ ఆఫ్ ఎస్, మరి ఎం అనేవాడు ఎస్ కి ఆపోజిట్ లో కూర్చున్నాడు. ఫస్ట్ పాయింట్ రాశారు. నెక్స్ట్ సెకండ్ పాయింట్. సో టైం ఎక్కువ పడుతుందని చెప్పి ఎవరు అనుకోవద్దండి, చాలా చాలా ఇంపార్టెంట్. 3 మార్కులు ఈ క్వశ్చన్ కావాలంటే మీరు ట్రై చేయండి. చాలా మందికి నెగిటివ్ వస్తుంది, అసలు ఆన్సర్ తప్పే వస్తుంది. ఓకేనా, దీని గురించి చేయగా ఆన్సర్ వచ్చింది. ఓకే, నెక్స్ట్ సెకండ్ పాయింట్. మరి సెకండ్ పాయింట్ చూడండి ఏమంటున్నాడు, టీ మరియు ఎన్లు పొరుగువారు. నెక్స్ట్ ఇక్కడ ఇచ్చాడు సెకండ్ ఏమన్నాడు, టీ అండ్ ఎన్ ఆర్ నైబర్స్. మరి టీ మరియు ఎన్లు నైబర్స్. నైబర్ అంటే టీ పక్కన ఎన్ ఉండొచ్చు, లేకపోతే ఎన్ పక్కన టీ ఉండొచ్చు. ఏం సార్ మీరు రెండు రాశారు, రెండింటి మీనింగ్ ఒకటే కానీ రెండింటి మీనింగ్ ఒకటే కాదు. చూడండి, టీకి కుడి వైపున ఎన్ ఉంది, మరి టీకి ఎడం వైపున ఎన్ ఉంది. అంటే ఇద్దరు పక్క పక్కన ఉన్నారు. అంటే ఎవరి ఎడం వైపు ఎవరున్నారు, ఎవరి కుడి వైపు ఎవరున్నారు అనేది మనకు తెలియదు. సో ఎన్ కి ఎడం వైపున టీ కూర్చోవచ్చు, లేదా ఎన్ కి కుడి వైపున టీ కూర్చోడానికి అవకాశం ఉంది. అందుకే 2 అవకాశాలు ఉన్నాయి కాబట్టి 2 రాశాను. ఓకే, నెక్స్ట్ థర్డ్. మరి చూడండి తాడేమంటున్నాడు అంటే ఎనీ సిట్టింగ్ ఆన్ ది థర్డ్ ప్లేస్ ఫ్రమ్ ది రైట్ ఆఫ్ ఓ. ఓకే చూడండి, ఇప్పుడు ఎన్ అనే పర్సన్ కూర్చున్నారు. ఎక్కడ కూర్చున్నారంట? ఓ నుంచి థర్డ్ ప్లేస్. మరి ఓ నుంచి థర్డ్ ప్లేస్, మరి థర్డ్ ప్లేస్ లో ఎవరున్నారు? ఎన్ ఉన్నారు. ఆ ఎన్ కూర్చున్నారు అని చెప్తున్నాడు. ఎన్ ఈ సిట్టింగ్ ఆన్ థర్డ్ ప్లేస్ ఫ్రమ్ ది రైట్ ఆఫ్ ఓ. ఓ నుంచి రైట్ సైడ్ మూడో ప్లేస్ లో ఎవరు కూర్చున్నారు? ఎన్ కూర్చున్నారు. నెక్స్ట్ ఇంకో విషయం చెప్తున్నాడు, ఏమన్నాడు? విచ్ ఈజ్ ఏ ఉమెన్. ఆ ఎన్ అనే వాళ్ళు ఉమెన్. మరి ఉమెన్స్ ని ఏం చేయాలని చెప్పానండి? రౌండ్ లో పెట్టేసేద్దామని చెప్పాను. సో అందుకే రౌండ్ లో పెట్టేసాను. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ పాయింట్. మరి ఫోర్త్ పాయింట్ కూడా రాదు. మరి చూడండి ఫోర్త్ పాయింట్ ఏమన్నాడు, ఎం ఈజ్ నాట్ నైబర్ ఆఫ్ టీ. మరి ఎం పక్కన ఎవరు ఉండరు అంటే టీ ఉండరు. అంటే ఎం టీ అనేవాళ్ళు ఎలా కూర్చోరంట? మేము నైబర్స్ కాదు, మేము పక్క పక్కన కూర్చోము అంటున్నాడు. సో ఓకే, అది కూడా రాస్తాను. నెక్స్ట్ తర్వాత పాయింట్ చూద్దాం. చూడండి ఏమంటున్నాడు, ఏ పర్సన్ ఈ సిట్టింగ్ బిట్వీన్ ఎస్ అండ్ ఎన్.
మరి ఇప్పుడు చూడండి, మరి ఫిఫ్త్ పాయింట్ చెప్తున్నాడు. ఏమన్నాడు? ఒక పర్సన్ కూర్చున్నారంటే ఎవరికి మధ్యలో? ఎస్ కి ఎన్ కి మధ్యలో ఒక పర్సన్ కూర్చున్నారు. మరి ఇలానే రాయొచ్చు, ఇంకో విధంగా రాయకూడదా అంటే చూడండి, ఎస్, ఓకేనా, ఎస్ పక్కన ఎన్ కూర్చొని ఉండొచ్చు, లేదా ఫస్ట్ ఎన్ఏ కూర్చొని ఎన్ పక్కన ఎస్ కూర్చొని ఉండొచ్చు. అవునా కాదా? చూడండి, ఎస్ కి ఎన్ కి మిడిల్ లో ఒక పర్సన్ ఉన్నాడు అంటే ఫస్ట్ ఎస్ కూర్చొని దాని తర్వాత గ్యాప్ ఇచ్చి ఎన్ కూర్చొని ఉండొచ్చు, లేదా ఫస్ట్ ఎన్ కూర్చొని తర్వాత గ్యాప్ ఇచ్చి ఎస్ కూర్చొని ఉండొచ్చు. ఇవన్నీ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా, మీకు క్లియర్ గా కనపడుతున్నాయని నేను అనుకుంటున్నాను. ఓకేనా, ఓకే. నెక్స్ట్ తర్వాత చూడండి ఏమంటున్నాడు. నెక్స్ట్ ఇంకో పాయింట్ చెప్తున్నాడు. ఏమంటున్నాడు? పి ఈజ్ నాట్ నైబర్ ఆఫ్ ఎం. ఓకే. నెక్స్ట్ చూడండి ఏమంటున్నాడు అంటే క్వశ్చన్ నెంబర్ 6. మరి ఏమంటున్నాడు? పి ఈజ్ నాట్ నైబర్ ఆఫ్ ఎం. పి అనేవాడు ఎవరి పక్కన కూర్చోడంట? ఎం పక్కన కూర్చోడు, సో నైబర్ కాదంట. ఓకే, అదొక క్లారిటీ. నెక్స్ట్ తర్వాత ఏమంటున్నాడు? సిట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఆర్. మరి ఎవరికి ఆపోజిట్ లో ఉంటాడంట? ఆర్ కి ఆపోజిట్ లో ఉంటాడు. ఎవరు? పి. మరి పి అనే పర్సన్ ఎమ్కి ఎదురులో కూర్చోడు కానీ బట్ ఎవరికి ఆపోజిట్ లో ఉంటాడంట? ఆర్ కి ఆపోజిట్ లో ఉంటాడు అని చెప్తాడు. ఓకే, ఎనఫ్. నెక్స్ట్ తర్వాత చూద్దాం. తర్వాత ఏమంటున్నాడు? తర్వాత ఇంకొక మాట చెప్పాడు. ఇక్కడ చూడండి, ఇక్కడ కనపట్లేదు. ఎస్ అండ్ ఆర్ ఆర్ ఉమెన్స్. ఎస్ఆర్ ఏనా? ఇక్కడ చూద్దాం. ఎస్ కామా ఆర్లు ఉమెన్స్ అంట. సో ఇక్కడ రాద్దామండి. పాయింట్ నెంబర్ 7. ఎస్ అండ్ ఆర్. ఎస్ అండ్ ఆర్. ఎస్ గాని ఆర్ గాని ఎవరు అంటే మహిళలు. సో అందుకే వాళ్ళని ఏం చేశాను అంటే రౌండ్ లో పెట్టేశాను. ఇది ఎవరు రాసుకుంటారో దే ఆర్ ఇన్ సక్సెస్. మీకు అర్థం కావాలని ఇంత మెల్లగా చెప్తున్నాను, కానీ లేకపోతే నేను ఫస్ట్ ఏది వాడాలి, సెకండ్ ఏది వాడాలి అన్ని నాకు తెలుసు. విత్ ఇన్ సెకండ్స్ లో ఆన్సర్ అయిపోతుంది. ఓకేనా, సో అందుకని చెప్పేసి మెల్లగా నీట్గా వినండి. ఓకే, చూద్దాం. మరి ఇప్పుడు ఫస్ట్ మీ ఇష్టం వచ్చిన స్టేట్మెంట్ ఎజంప్షన్ చేసుకొని మీరు తీసుకోవచ్చు. మరి ఫస్ట్ నేను ఏ స్టేట్మెంట్ తీసుకుందాం అనుకుంటున్నాను అంటే ఈ మూడో స్టేట్మెంట్ అయితే బాగుంది, ఎందుకంటే ఒకేసారి 3 వాల్యూస్ వస్తాయి. సో ఈ 3 వాల్యూస్ ఉన్న తీసుకున్నా. చూడండి, ఓకి రైట్ సైడ్ నుంచి మూడో పర్సన్ ఎన్. మరి ఓని ఎక్కడ రాద్దాము అంటే చూడండి, మీ ఇష్టం ఎక్కడైనా రాసుకోవచ్చు. సో ఓని ఇక్కడ రాశాను. మరి ఓకి రైట్ సైడ్ అనగానే ఇలా లెక్కేసారు, ఇలా లెక్కేద్దు, ఎందుకంటే ఓ ఇటు చూడట్లేదు, బయటికి చూస్తున్నాడు. మరి బయటికి కూర్చున్నాం అనుకోండి, అప్పుడు ఓకి రైట్ సైడ్ ఏమవుతుంది? ఇది రైట్ సైడ్ అవుతుంది. మరి రైట్ సైడ్ నుంచి మూడో పొజిషన్ లో ఎన్ ఉండాలి. 1 2 3. సో ఇక్కడ ఎవరు ఉండాలి? ఎన్ ఉండాలి. ఓకే, ఒక క్లారిటీ ఏంటి? ఎన్ ఎవరు? ఒక స్త్రీ. సో అందుకే ఎన్ ఏం చేశాను అంటే రౌండ్ లో పెట్టేశాను. ఓకే, నెక్స్ట్ తర్వాత ఇంకో విషయం, అసలు మనకు ఆల్రెడీ పురుషులు ఎవరో స్త్రీలు ఎవరో తెలిసిపోయింది. ఎట్లా సార్ అంటే చూడండి, ఎన్ వచ్చేసి ఫీమేలా, మరి ఎస్ ఆర్ కూడా ఏంటిది? ఫీమేల్. మరి ఎస్ ఆర్ ఫీమేల్ కాబట్టి మిగిలిన వాళ్ళందరూ ఏమవుతారు? మేల్ అవుతారు. ఎందుకంటే మొత్తం 8 మెంబర్స్ లో 3 మెంబర్స్ ఎవరు ఫీమేల్స్ తెలిసిపోయింది. సో అప్పుడు ఓని నేను ఏమని చెప్పొచ్చు అంటే ఓ కూడా ఖచ్చితంగా ఏమై ఉంటారు? మేల్ అయి ఉంటారు. సో అందుకే ఓని మేల్ అని రాసేసాను. ఫస్ట్ పాయింట్ ఎన్. నెక్స్ట్ తర్వాత చూడండి, టీ పక్కన ఎన్ ఉండాలి. మరి ఇక్కడ టీ ఎక్కడ ఉన్నారు? ఓకే, టీని ఇక్కడైనా రాయొచ్చు, ఇక్కడైనా రాయొచ్చు. సో 2 కండిషన్స్ ఆర్ దేర్. మరి ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే 2 కండిషన్స్ యూజ్ చేస్తాను. చూడండి, మరి ఫస్ట్ కండిషన్, మరి టీని ఇక్కడ పెట్టాను అనుకోండి, టీని అక్కడ ఉన్నాడు అనుకుంటా. ఫర్ సపోజ్ కొంతసేపు టీ ఇక్కడ ఉన్నాడు అనుకుంటా, లేదా టీని ఇక్కడ కూడా మనం పెట్టడానికి అవకాశం అయితే ఉంది. మరి ఒకవేళ టీని ఇక్కడ కాకుండా ఇక్కడ పెడదామండి. ఫస్ట్ ఇక్కడ చూద్దాం. ఇక్కడ చూడండి, ఒకవేళ టీ ఇక్కడ ఉన్నాడు అని నేను అనుకున్నాను. ఓకేనా, ఎందుకంటే 2 డయాగ్రామ్స్ గీయాలి, ఒక డయాగ్రామ్ తో రాదు, 2 డయాగ్రామ్స్. ఎందుకని? టీ అనేది ఇక్కడ పెట్టుకోవడానికి అవకాశం ఉంది, ఇక్కడ పెట్టుకోవడానికి ఉంది. ఒకవేళ ఇక్కడ పెట్టాను అనుకోండి, టీ అనేది ఇక్కడ పెట్టాను. ఇక్కడ చూడండి, మరి టీ అనేది ఇక్కడ పెట్టుకుంటే మరి ఇక్కడ ఆపోజిట్ చూడండి, ఈ ఆపోజిట్ ఫిల్ అయిపోయింది, ఈ ఆపోజిట్ ఫిల్ అయిపోయింది, ఈ ఆపోజిట్ ఫిల్ అయిపోయింది. మరి ఒకే ఒక ఆపోజిట్ మిగిలిపోయింది, అదే ఇది. ఎందుకు గీయట్లేదు అంటే గలీజ్ గలీజ్ అయిపోయింది ఇదంతా అని చెప్పి గీయట్లేదు. ఓకేనా, అంటే ఈ ఒక్క ఆపోజిటే మిగిలిపోయింది. ఓకేనా, మరి ఇక్కడ మనం ఒక విషయం మాట్లాడుకున్నాం చూడండి, మరి ఇక్కడ ఎం కి ఆపోజిట్ ఎస్. సో ఇక్కడ ఎం కి ఆపోజిట్ ఎస్ ని కూర్చోబెడదాం అనుకుందాం కొంతసేపు. నెక్స్ట్ తర్వాత చూడండి, పి కి ఆపోజిట్ ఆర్. పి కి ఆపోజిట్ ఎవరు ఉండాలి? ఆర్ ఉండాలి. మరి ఇక్కడ పి గాని ఆర్ గాని కనపడట్లేదు, బట్ ప్లేస్లు ఏమైపోయినాయి? ఫిల్ అయిపోయినాయి. క్లియర్ గా వినండి, క్లియర్ గా వినకపోతే అర్థం కాదు. ఓకేనా, వెరీ వెరీ ఇంపార్టెంట్. చాలా డిఫికల్ట్ గా అయితే రావడం జరిగింది. సో ఇప్పుడు టీని నేను ఎక్కడైనా తీసుకోవడానికి అవకాశం ఉంది, ఇక్కడైనా తీసుకోవడానికి అవకాశం ఉంది. ఫర్ సపోజ్ ఇక్కడ తీసుకున్నానండి నేను, ఫర్ సపోజ్ ఇక్కడ తీసుకున్నాను. మరి ఇక్కడ తీసుకుంటే ఇది రాంగ్ అయిపోయింది. ఎట్లా అంటే చూడండి, మరి ఇక్కడ 2 ఆపోజిట్లు ఉండాలి. మరి పికి ఆపోజిట్ ఆర్ ఉంది,
ఒకటి. మరి ఇంకోటి ఏంటి, ఎం కి ఆపోజిట్ ఎస్. మరి అలా ఆపోజిట్స్ ఏమన్నా ఉన్నాయా అంటే చూడండి, ఈ ఒక్క ఆపోజిటే మిగిలింది. ఎందుకు సార్ ఈ ఒక్క ఆపోజిటే మిగిలింది అంటే ఈ ఆపోజిట్ ఫిల్ అయిపోయింది. ఈ ఆపోజిట్ ఎవరితో ఫిల్ అయిపోయింది, ఓ అను ఇంకో పర్సన్ ఎవరో ఉంటారు. మరి ఇక్కడ పికి ఆర్కి కావాలి, ఎంకి ఎస్కి కావాలి. మరి అంటే రెండు ఉండాలి, నాకు రెండు దొరకాలి. మరి ఇక్కడ ఒకటే దొరికింది. మరి ఇంకెక్కడైనా కూర్చోబెడదాము అంటే ఇక్కడ ఒక పర్సన్ ఎవరు ఉన్నారు, టీ ఉన్నారు. మరి టీ అనేవాడు మన నాలుగిట్లో లేడు. సో అంటే ఆ రెండింటిని ఇక్కడ కూర్చోబెడతానికి వీలుగా. మరి ఇక్కడ ఓ, మరి ఈ నాలుగు ఉన్నాయి మన దగ్గర, నాలుగు రెండు పేర్స్ ఉన్నాయి. ఆ రెండు పేర్స్ ని కూర్చోబెట్టడంలో ఓ అనేవాడు లేడు. సో ఇక్కడ కూడా మనం ఎవరిని కూర్చోబెడతానికి అవకాశం లేదు, అంటే మన పేరుని కూర్చోబెట్టలేం. నెక్స్ట్ తర్వాత చూస్తే ఎన్, ఎన్ కి ఆపోజిట్ లో వీడున్నాడు. సో మరి ఎన్ అనేది కూడా మన పేరులో లేదు, మన టూ పేర్స్ లో. అంటే ఒకవేళ టీని ఇక్కడ తీసుకున్నట్లయితే, ఫర్ సపోజ్ మనం ఒకవేళ అనుకోకుండా టీని ఇక్కడ తీసుకుంటే ఎన్ని పేర్స్ ఉన్నాయి చూడండి, ఒక పేరు మాత్రమే ఏర్పడడానికి అవకాశం ఉంది. ఇక్కడ పేరు అవ్వడానికి అవకాశం లేదు, ఎందుకంటే ఆల్రెడీ టీకి ఎవడో పేరున్నాడు. సో అందుకని ఇక్కడ రాదు. ఒకవేళ ఎన్కి ఎవడో పేరున్నాడు, ఇక్కడ కూడా రాదు. మరి ఒకవేళ ఓకి ఎవడో పేరున్నాడు, ఇక్కడ కూడా ఎవరు రాడు. అంటే మనకి టూ పేర్స్ కి ప్లేసెస్ సరిపోవట్లేదు. అంటే ఈ డయాగ్రామ్ ఏమని చెప్తుంది అంటే నేను రాంగ్ అని చెప్తుంది. మరి ఎందుకు సార్ ఈ డయాగ్రామ్ రాంగ్ అయ్యింది అంటే, టీ పక్క ఎన్ పక్కన టీ ఉండాలి. మరి టీని ఎక్కడ కూర్చోబెట్టావు, నువ్వు ఇక్కడ కూర్చోబెట్టావు, ఇక్కడ కూర్చోబెట్టావు కాబట్టి రాంగ్ అయింది. అందుకే టీని ఏం చేద్దాం, ఈ పైన కూర్చోబెట్టాము అనుకోండి, ఏమవుతుంది, రైట్ అయిద్దేమో చూద్దాం. ఎందుకంటే రెండే అవకాశాలు ఉన్నాయి. మొదటి అవకాశం ఏమైంది, ఫెయిల్ అయిపోయింది. ఇక్కడ ఒకవేళ నువ్వు టీని కూర్చోబెడితే, మేము ఇద్దరు పేర్లు ఉన్నాం, ఇద్దరు పేర్లు ఎదురెదురుగా కూర్చోడానికి అవకాశం లేదు. సో అందుకే నువ్వు టీని ఇక్కడ కూర్చోబెట్టద్దు, ఇక్కడైతే అస్సలకే కూర్చోబెట్టద్దు అంటున్నాడు. మరి ఒకవేళ ఇక్కడ కూర్చోబెడితే పాసిబుల్ అయిద్దా సార్ అంటే పాసిబుల్ ఈజ్ దేర్. టీని ఇక్కడ కూర్చోబెట్టాం అనుకోండి, చూడండి ఇక్కడ ఒక పేరు మిగిలిపోయింది, మరి ఇక్కడ ఒక పేరు ఉంది, మరి అదే విధంగా ఇక్కడేముంది, ఒక పేరు ఉంది. అంటే రెండు పేర్స్ కి అవకాశం ఉంటుంది. మరి రెండు పేర్స్ కి అవకాశం ఉండాలి అంటే టీ అనేది ఇక్కడ మాత్రం ఉండదు, టీ ఎక్కడ ఉండాలి, ఇక్కడ ఉండాలి. ఓకేనా. సో మళ్ళీ డయాగ్రామ్ గీస్తాను చూడండి. ఇది కొంచెం డిఫికల్ట్ గా ఇచ్చాడండి. ఓకేనా, చాలా క్లియర్ గా అయితే వినాలి, వినకుండా టైం వేస్ట్ చేసుకుంటే మీ ఇష్టం. మరి కొంతమందికి ఒక డౌట్ వస్తూ ఉంటుంది, ఏంటి అంటే సార్ ఇప్పుడు మరి కొంతమందికి ఏమో సిట్టింగ్ అరేంజ్మెంట్ చాలా ఈజీగా ఇచ్చాడు, మరి మా పేపర్లో చూస్తే సిట్టింగ్ అరేంజ్మెంట్ చాలా డిఫికల్ట్గా ఇచ్చాడు, వాళ్ళేమో చూసిన వెంటనే ఆన్సర్ చేయగలిగారు, మరి మాకేమో ఎక్కువ టైం పడింది కదా సార్, మరి మాకు వాళ్ళకి ఏమన్నా కన్స్ట్రక్షన్ ఏమన్నా ఉండదా, మరి అందరికీ ఒకటే విధంగా ఉంటుందా కట్ ఆఫ్ అంటే ఒకటే విధంగా ఉండదండి. ఆ విషయం కూడా గుర్తుపెట్టుకోండి. కట్ ఆఫ్ డైలీ మారిపోతూ ఉంటుంది, అందరికీ ఒకటే కట్ ఆఫ్ ఉండదు. ఓకేనా, వాళ్ళు రాసిన మార్క్స్ ని బట్టి. ఓకేనా, నెక్స్ట్ అదే విధంగా ఆ రోజు స్టూడెంట్స్ అప్లికేషన్స్ వస్తాయి, అప్లికేషన్స్ లో పేపర్ యొక్క డెప్త్నెస్ ని బట్టి కూడా ఆన్సర్ అనేది ఉంటది. ఓకేనా, అది కూడా గుర్తుపెట్టుకోవచ్చు. చూడండి ఇప్పుడు మొత్తం ఆరుగురు. సో ఫస్ట్ పర్సన్, నెక్స్ట్ వీడు సెకండ్, నెక్స్ట్ వీడు థర్డ్, నెక్స్ట్ వీడు ఫోర్త్, నెక్స్ట్ వీడు ఫిఫ్త్, నెక్స్ట్ వీడు సిక్స్త్, నెక్స్ట్ వీడు సెవెంత్, నెక్స్ట్ వీడు ఎయిత్. ఇప్పుడు క్లియర్ గా వచ్చేస్తుంది చూడండి. ఫస్ట్ మనం ఎవరిని తీసుకున్నాం, ఓని తీసుకున్నాం. ఓని ఎక్కడ కూర్చోబెట్టాను అంటే ఇందాక నేను ఇక్కడ కూర్చోబెట్టినట్టున్నా. ఓకే, మరి ఓ ఎక్కడున్నాడు అంటే ఇక్కడ. ఓకి నుంచి రైట్, మూడో రైట్ లో ఎవడు ఉండాలి, ఎన్ ఉండాలి. సో వెంటనే ఎన్ ఎక్కడ తీసుకొచ్చి కూర్చోబెట్టానంటే ఇక్కడ కూర్చోబెట్టాను. మరి ఇందాక ఒక విషయం చెప్పాను, ఏమని, ఎన్ అనేవాడు మేల్, మేలా ఫీమేలా, ఫీమేల్, సో అందుకే రౌండ్. మరి ఓ అనేవాళ్ళు మెయిల్, అందుకే బాక్స్. మరి తర్వాత ఏం చేసాము, ఎన్ పక్కన టీ ఉండాలి. మరి ఎన్ పక్కన టీ ఉండాలంటే ఇక్కడ పెడితే ఏమవుతుంది అంటే చూడండి, ఇవన్నీ బ్లాక్ అయిపోతా ఉన్నాయి, అవునా కదా, బ్లాక్ అయిపోయి ఇద్దరి పేరు కూర్చోడానికి ప్లేస్ ఉండట్లేదు. సో అందుకే ఏం చెప్తున్నాను నేను, ఖచ్చితంగా ఎన్ పక్కన టీ ఉండాలి. అంటే టీ ఎక్కడ ఉండాలి, ఇక్కడ మాత్రమే ఉండటానికి అవకాశం ఉంది. సో వెంటనే టీని అక్కడ కూర్చోబెట్టేశారు. మరి టీ ఏ విషయం తెలుసు, ఆర్ అనేవాడు ఫీమేల్ కాబట్టి వీళ్ళు ఏమవుతారు, మేల్ అవుతారు. సో అందుకే ఇక్కడ మేల్ ని కూర్చోబెట్టడం జరిగింది. ఓకే క్లియర్. ఓకే, ఇక్కడ వరకు క్లియర్. అంటే నేనేం యూజ్ చేశాను అంటే దీన్ని వాడేశాను. సో వేరే పని వాడదాం, వేరే కలర్. చూడండి, సో దీన్ని యూజ్ చేసేసుకున్నాను, మరి దీన్ని యూజ్ చేసేసుకున్నాను. మరి మిగిలిన వాటిని ఒక్కొక్కటిగా యూజ్ చేద్దాం. చూడండి ఏమంటున్నాడు అంటే ఎస్ ఎన్ మిడిల్లో ఒక పర్సన్ ఉండాలి, ఎస్ ఎన్ పక్కన ఒక పర్సన్ ఉండాలి. ఓకే, ఎస్ ఎన్ ఎక్కడ ఉన్నాయి సార్, ఎస్ ఎన్ అంటే చూడండి, మరి ఎస్ ను మనం కూర్చోబెట్టడానికి మనకి ఇక్కడ రెండు ఆప్షన్స్ ఉన్నాయి. చూడండి,
ఇక్కడ ఏంటి అంటే ఆపోజిట్. ఈ ఆపోజిట్ లో ఒక పేరు కూర్చోబెట్టాలి, మరి ఈ ఆపోజిట్ లో ఒక పేరు కూర్చోబెట్టాలి. ఓకేనా, క్లియర్ గా చెప్తున్నాను చూడండి. మొత్తం 2 పేర్స్ ఉన్నాయి. సో ఒక పేరు ఎదురెదురుగా కూర్చుంటారు, ఒక పేరు ఎదురెదురుగా కూర్చుంటారు. సో ఇప్పుడు చూద్దాం. ఫర్ సపోజ్ ఎంఎస్ అనే ఒక పేరు ఎదురెదురుగా కూర్చుంటారు, ఎక్కడో చోట కూర్చుంటారు. నెక్స్ట్ పిఆర్, మరి పిఆర్ అనే పర్సన్స్ కూడా ఇద్దరు ఎదురెదురు కూర్చుంటారు. మరి ఇక్కడ ఒక ఇద్దరు అంటే మొత్తం 4 కూర్చుంటారు. మరి 4 పోతే ఇక్కడ ఆల్రెడీ 3 అంటే 7 వచ్చారు. సో ఒక పర్సన్ మిగిలిపోయాడు. ఆ మిగిలిపోయిన పర్సన్ ఏం చేస్తాడు అంటే ఇక్కడ కూర్చోడానికి అవకాశం ఉంది, అంతే కదా. మొత్తం 8 మందిలో 3 రాశాము, ఓకే క్లియర్. మరి ఇంకో 4 అయితే వీళ్ళు మాత్రమే ఎదురెదురు కూర్చుంటారు అని చెప్తున్నాం. సో ఎదురెదురు ప్లేస్లు ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఇద్దరు కూర్చుంటారు, ఇక్కడ ఇద్దరు కూర్చుంటారు. మరి ఈ ప్లేస్ లో మిగిలిపోయిన పర్సన్ ఒకడు కూర్చోవాలి. మరి ఆ మిగిలిపోయిన పర్సన్ ఎవడు చూడండి. మరి అందరూ వచ్చారు కానీ ఒక పర్సన్ రాలేదు, వాడే పాపం క్యూ. సో ఖచ్చితంగా ఇక్కడ ఎవరు కూర్చోవాలి? క్యూ తప్ప వేరే వాడు కూర్చోడానికి అవకాశం లేదు. ఎందుకు అంటే వీడు ఎవరికి ఎదురు కూర్చోలేదు, వీడి గురించి ఏమి ఇన్ఫర్మేషన్ లేదు. సో అందుకే క్యూని ఇక్కడ కూర్చోబెట్టాను. సో ఇప్పుడు క్యూ అనేవాడు ఖచ్చితంగా మేలా ఫీమేలా అంటే మేలే. ఎలా తెలుస్తారంటే ఒక లేడీ పక్కన వీడు క్యూ అనేవాడు ఇక్కడ ఆల్రెడీ ఇచ్చాడు, ఎస్ఆర్ లేడీస్ కాబట్టి వీడిని ఏమని చెప్పొచ్చు? మేల్ అని చెప్పేసి ఒక బాక్స్ లో పెట్టేయచ్చు. ఓకే పెట్టేశాను. ఇప్పుడు ఇక్కడ చూద్దామండి. ఇప్పుడు నాకు ఉన్న అవకాశం ఏంటి అంటే ఎస్ పక్కన ఎన్, ఎస్ కి ఎన్ కి గ్యాప్ ఇచ్చి ఒక పర్సన్ కూర్చోవాలి. సో ఇక్కడ 2 ఉన్నాయి, ఎంఓఎస్, వీళ్ళిద్దరిని కూర్చోబెడదాం అనుకున్నా ఆపోజిట్ లో. మరి ఎంఓఎస్ ఎక్కడ కూర్చోబెడదాం అనుకుంటున్నాను అంటే ఇక్కడ కూర్చోబెడదాం అనుకున్నా. ఇక్కడ ఎం కూర్చొని ఇక్కడ ఎస్ కూర్చున్నారు అనుకోండి. మరి ఎంఓఎస్ కూర్చుందాం అనుకుంటే ఆపోజిట్ లో చూడండి, ఎం కి ఆపోజిట్ లో ఎస్ ఉండాలి. ఓకే, మరి ఇప్పుడు ఇంకో విషయం కూడా చెప్పాడు. తర్వాత ఎస్ కి ఒక గ్యాప్ ఇచ్చేసి ఎన్ ఉండాలి. సో ఎస్ కి ఒక గ్యాప్ ఇచ్చేసి ఎన్ లేదు, ఇక్కడే ఎస్ ను కూర్చోబెట్టి ఇక్కడ ఎమ్ను కూర్చోబెట్టాం అనుకోండి. ఫర్ సపోజ్ అనుకోండి, ఎజంప్షన్ అంతేగా. చూడండి ఫర్ సపోజ్ ఇక్కడ నేను ఏం చేస్తున్నాను అంటే ఇక్కడ ఎమ్ కూర్చున్నారు, ఇక్కడ ఎమ్, ఇక్కడ ఎస్ కూర్చున్నారు, కూర్చోవచ్చు కదా ఆపోజిట్. మరి ఇక్కడ చూడండి ఎస్ కి ఎన్ కి మిడిల్ లో ఒక గ్యాప్ ఉండాలి, ఎస్ కి ఎన్ కి మిడిల్ లో ఒక గ్యాప్ ఉంది. ఓకేనా, లేదు సార్ ఎస్ నే పైన కూర్చోబెట్టి, మరి ఎస్ పైన కూర్చోబెట్టి ఎం కూడా కింద కూర్చోవచ్చు, 2 ఆప్షన్స్. మరి ఎస్ కి ఒక గ్యాప్ వచ్చేసి ఎవరు ఉండాలి? ఎన్ ఉండాలి. సో అంటే ఎస్ అనేవాడు చూడండి ఇక్కడ తప్ప ఇంకెక్కడ కూర్చోడానికి అవకాశం లేదు. అంటే ఎస్ఎం అనే పేరు ఇక్కడే కూర్చోవాలి, వేరే చోట కూర్చోకూడదు. ఎందుకని? ఒకవేళ ఎస్ఎం అనే పేరు ఇక్కడ కూర్చున్నారు అనుకోండి, ఎస్ ఇక్కడ కూర్చుంటే వీళ్ళ మధ్య గ్యాప్ ఉండదు. ఒకవేళ ఎస్ ఇక్కడ కూర్చుంటే ఇక్కడ ఏమవుతుంది? 2 గ్యాప్లు అనేది వస్తుంది. సో ఖచ్చితంగా ఎస్ ఎం అనే వాళ్ళు ఎక్కడ కూర్చోవాలి? ఈ లైన్ లోనే కూర్చోవాలి. సో ఎస్ ని ఎం ని ఇక్కడే కూర్చోబెడదామని మనం అయితే డిసైడ్ అయ్యాం. ఓకేనా, అయితే ఇప్పుడు ఇక్కడ ఎస్ ఎవరు కూర్చోవాలి, ఎం ఎవరు కూర్చోవాలి అనేది మనకి పెద్ద క్వశ్చన్ మార్క్. ఓకేనా, సో దాన్ని మనం ఒకసారి అయితే సాల్వ్ చేద్దాం. మరి ఇక్కడ దీన్ని వదిలేద్దాం కొద్దిసేపు. ఇక్కడ ఎస్ ఎం అయితే వస్తారు, మరి ఇక్కడ ఎస్ ఎవరు కూర్చోవాలి, ఎం ఎవరు కూర్చోవాలి అనేది వదిలేద్దాం. నెక్స్ట్ తర్వాత ఇంకోటి పి అండ్ ఆర్. మరి పిఆర్ ఎక్కడ కూర్చోవాలి? ఖచ్చితంగా ఏడే కూర్చోవాలి, ఇంకా వేరే చోట మనకు అవకాశం లేదు. చూడండి మరి ఎస్ ని ఆర్ ని ఇక్కడ మీరు ఎందుకు కూర్చోబెట్టట్లేదు సార్ అంటే చూడండి, ఒకవేళ ఇక్కడ ఎస్ ఎమ్ కూర్చోబెట్టారు అనుకోండి, ఎస్ ఎమ్ కూర్చుంటే ఏముండాలి? ఎస్ కి ఎన్ కి మిడిల్ లో ఒక పర్సన్ ఉండాలి. ఒకవేళ ఇక్కడ ఎస్ కూర్చున్నాడు అనుకోండి, ఎస్ కి ఎన్ కి మిడిల్ లో ఒక పర్సన్ రావట్లేదు. ఒకవేళ ఇక్కడే ఎస్ ని కూర్చోబెడదాం సార్, ఇక్కడ ఎమ్ ని కూర్చోబెడదాం సార్ అన్నారు అనుకోండి మీరు, అప్పుడు ఎస్ కి ఎన్ కి మిడిల్ ఎంతమంది వస్తున్నారు? 2 మెంబర్స్ వస్తున్నారు. సో అందుకే ఎస్ఎం అనే వాళ్ళు ఇక్కడ కూర్చోవచ్చు కానీ ఇక్కడ కూర్చోడానికి అవకాశం లేదు. సో ఖచ్చితంగా ఇక్కడ కూర్చోడానికి అవకాశం ఎవరికి ఉంది? పీకి ఆర్కే ఉంది. మరి అప్పుడు మీకు వెంటనే డౌట్ వచ్చింది, సార్ మరి ఇక్కడ పీని కూర్చోబెట్టి ఇక్కడ ఆర్ని కూర్చోబెడదామా అని. ఓకే, మరి ఆర్ అంటే ఎవరండి? లేడీ. మరి లేడీ పక్కన లేడీ కూర్చోవచ్చా? కూర్చోవచ్చా? కూర్చోకూడదు కదా, మీరే చెప్పారు కదా లేడీ పక్కన లేడీ కూర్చోవద్దని వాడు స్టేట్మెంట్ ఇచ్చాడు. అంటే ఇక్కడ పిఆర్ కూర్చోడానికి అవకాశం లేదు. సో అందుకే ఇక్కడ ఏం తీసుకోవాలి అంటే ఇక్కడే పిని తీసుకోవాలి. మరి ఇక్కడ ఎవరిని తీసుకోవాలి? ఆర్ని తీసుకోవాలి. ఎందుకంటే ఆర్ ఏమవుతారు? ఆర్ అనే వాళ్ళు లేడీ కాబట్టి ఆ లేడీ ఇక్కడ కూర్చోడానికి అవకాశం లేదు. ఎందుకని? ఎన్ పక్కన ఆర్ కూర్చుంటే ఇద్దరు లేడీస్ అవుతారు. సో అందుకే వీడు పురుషుడు కాబట్టి వీడు కూర్చోవచ్చు. ఇప్పుడు క్లియర్ గా క్లారిటీ వచ్చింది. మరి ఇందా నుంచి మనం చెప్పుకుంటా ఉన్నాం ఎస్ కూర్చోవాలా, ఎమ్ కూర్చోవాలా, ఎస్ కూర్చోవాలా, ఎమ్ కూర్చోవాలా అని. చూడండి మరి ఎస్ ఎమ్ ఇద్దరిలో ఒకళ్ళు లేడీ. మరి ఎవరు లేడీ అంటే ఎస్ అనేవాళ్ళు అమ్మాయి. మరి ఇప్పుడు ఇక్కడ ఎస్ ను కూర్చోబెడదాము అంటే ఆరేమనిద్ది అంటే నేను లేడీని, లేడీ పక్కన లేడీని కూర్చోబెట్టకూడదు కదా. సో ఖచ్చితంగా నువ్వు ఇక్కడ ఎస్ ని అయితే కూర్చోబెట్టద్దు. ఎవరిని కూర్చోబెట్టమని చెప్పిద్దండి? ఎమ్ను కావాలంటే కూర్చోబెట్టుకో, ఎందుకంటే ఎమ్ అనేవాడు మేలు. ఓకేనా, సో అందుకే ఎమ్ను కూర్చోబెట్టుకో. మరి ఎవరిని కూర్చోబెట్టద్దు? ఎస్ ని కూర్చోబెట్టద్దు. కావాలంటే ఎస్ ని ఎక్కడ కూర్చోబెడతారు? ఇక్కడ కూర్చోబెట్టుకోండి అని చెప్తారు.
ఇది క్లారిటీ, ఇది పర్ఫెక్ట్ డయాగ్రామ్. ఇప్పుడు డయాగ్రామ్ అయితే పర్ఫెక్ట్ గా ఫినిష్ అయిపోయింది. ఓకేనా, ఇంత టైం అనేది పడుతుంది. ఎందుకు సార్ అంటే ఇది కొంచెం డిఫికల్ట్ గా వచ్చింది. మరి మనొక్కరికే డిఫికల్ట్ అంటే అందరికీ డిఫికల్టే. అందుకే నేను చెప్తుంది ఏంటంటే సిట్టింగ్ అరేంజ్మెంట్ కానీ, ఓకేనా, స్టేట్మెంట్స్ ఎజంప్షన్స్ కానీ వాటిని వెనకాల పెట్టేయండి. వాడి జోలికి ఇప్పుడు వెళ్ళొద్దు, చివర్లో చూసుకుందాం. ఓకేనా, అంతేగాని ఇదంతా చేసి ఇంత చేసి టైం వేస్ట్ చేసుకోవద్దు, చివర్లో చేద్దాం. ఒకవేళ ఏదైనా ఒక చిన్న మిస్టేక్ వచ్చింది అనుకోండి, 2 డయాగ్రామ్స్ గీయాలని తెలియలేదు అనుకోండి, మళ్ళీ మీకు మైనస్ అయిపోద్ది. మళ్ళీ ఇక్కడ చూడండి ఎజంప్షన్ చేసుకున్నాం, మళ్ళీ ఇక్కడ ఎజంప్షన్ చేసుకున్నాం, డయాగ్రామ్స్ ఎజంప్షన్ చేసుకున్నాం, మళ్ళీ ఇక్కడ ఎన్ని ఇది టీని ఎజంప్షన్ చేసుకున్నాం. ఎన్ని ఎజంప్షన్స్ ఉన్నాయో చూడండి. మరి ఇన్ని ఎజంప్షన్ చేస్తే గానీ 3 మార్కులు రావు. ఎవరికైతే బాగా ఐడియా ఉంటుందో వాళ్ళు చేస్తారండి, ఎవరైతే ఐడియా లేకుండా ఉంటారో వాళ్ళు చేయలేరు. మరి ఇప్పుడు ఒక్కొక్క దానికి ఇప్పుడు మనం క్వశ్చన్స్ అనేవి ఫైండ్ అవుట్ చేద్దాం. దీన్ని బట్టి మనకు ఒక విషయం అర్థమైపోయింది, వాడు చెప్పినట్టే దీంట్లో 3 ఫీమేల్స్ ఉన్నారా లేరా మీరే చూసి చెప్పండి. ఉన్నారు. ఎవరు సార్ ఆ ఫీమేల్స్ అంటే చూడండి, ఆర్ఎస్ఎన్ ఇది గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే చివరి క్వశ్చన్ లో మనకి యూజ్ అవుతుంది. ఓకేనా, ఆర్ఎస్ఎన్ అనే వాళ్ళు ఏంటి అంటే ఫీమేల్స్, మిగిలిన వాళ్ళంతా మేల్స్. ఓకే, ఇప్పుడు వీళ్ళు ఎలా కూర్చున్నారు అనేది ఇచ్చాడు. ఇప్పుడు వీడు ఇస్తున్న కింద స్టేట్మెంట్స్ ఒక్కోటి చదివి ఏమంటున్నాడు చూడండి. స్టేట్మెంట్స్ కి సంబంధించి దిగువ పేర్కొన్న వాటిలో ఏది తప్పు, ఈ 4 స్టేట్మెంట్స్ లో ఒకటి తప్పు ఉందంట, అది ఫైండ్ అవుట్ చేయండి అన్నాడు. కింద నుంచి వద్దాం. ఎందుకు సార్ కింద నుంచి వద్దాం అంటే పైనదే తప్పు, ఫస్ట్దే తప్పు కాబట్టి కింద నుంచి వద్దాం. మరి చూడండి, ఫస్ట్ ఎస్ మరియు ఎన్లు మహిళలు, ఎస్ మరియు ఎన్ మహిళలు అంట. మరి నిజమేనా చూద్దాం. ఎస్ మరియు ఎన్ ఎక్కడున్నారు? ఎస్ ఇక్కడ ఎస్. ఓకే, మరి ఎన్ మరి ఇద్దరు మహిళలే కదా, మహిళల్ని రౌండ్ చేద్దాం అనుకున్నాం కదా. సో ఇది కూడా మనకు కావాల్సిన ఆన్సర్ కాదు, ఎందుకని వాడు తప్పుగా ఉన్నది ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో ఇది రైట్ ఉంది కాబట్టి ఇది నాకు కావాల్సిన ఆన్సర్ కాదు. నెక్స్ట్ తర్వాత చూడండి, క్యూ మరియు ఎన్లు ఒకదానికొకటి ఎదురుగా కూర్చున్నారు. క్యూ మరియు ఎన్లు, మరి క్యూ ఎక్కడ ఉన్నారు అంటే ఇక్కడ కూర్చున్నారు. మరి ఎన్ ఎక్కడ ఉన్నారు? ఎదురు. మరి వీళ్ళిద్దరు ఎదురెదురుగా కూర్చున్నారా లేదా? ఎదురెదురుగా కూర్చున్నారు. సో నాకు కావాల్సింది తప్పుగా ఉన్నది, సో ఇది రైటే కాబట్టి సో ఇది కూడా నా ఆన్సర్ కాదు. నెక్స్ట్, ఎస్ మరియు పీలు పొరుగువారు. ఎస్ మరియు పీలు పక్క పక్కన ఉన్నారంట. మరి ఎస్ పీలు చూడండి, ఎస్ పీలు పొరుగువారే కదా, పక్క పక్కనే ఉన్నారు. సో నాకు కావాల్సింది రైట్ కాదు, రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ చూడండి, ఆర్ అనేది ఎస్ యొక్క కుడి వైపున 3వ స్థానంలో కూర్చుంది. మరి ఆర్ ఎక్కడుంది? ఇక్కడ ఉంది. మరి ఎస్ ఎక్కడుంది? ఇక్కడ ఉంది. మరి కుడివైపు అన్నాడు. మరి చూడండి, మరి ఆర్ అనేది ఎస్, మరి ఆర్ అనేది ఎస్ యొక్క కుడివైపున 3వ స్థానంలో కూర్చుంది. మరి చూడండి, ఆర్ కి కుడివైపున ఎస్ ఉంది. ఓకే, బట్ వాడు ఏమంటున్నాడు చూడండి, ఆర్ అనేది అంటే ఈ ఆర్ అనేది మరి ఏమంటున్నాడు, ఎస్ యొక్క కుడివైపున అన్నాడు. మరి ఎటు చూస్తుంది? ఎస్ ఇటు చూస్తుంది. మరి ఇటు చూస్తుంటే ఇది ఏమవుతుంది? రైట్ అవుతుంది. 1 2 3. మరి రైట్ సైడ్ లో ఎవరున్నారు? టీ ఉన్నారు. మరి ఎస్ కి ఎడమ వైపులో ఆర్ ఉంది, అది ఎగ్రి. ఓకేనా, చూడండి, ఎందుకంటే బయటకు చూస్తుంది. ఆర్ అనేది ఎస్ యొక్క కుడి వైపున 3వ స్థానంలో ఉంది, కుడి వైపున కాదు, ఇలా ఉంది కాబట్టి కుడి వైపున అంటే ఇటు. మరి ఎడం వైపున అంటే కరెక్ట్. ఓకేనా, ఎడం వైపున అనాల్సింది వాడు ఏమన్నాడు? కుడి వైపున అన్నాడు. సో ఇది మాత్రమే రాంగ్ కాబట్టి దీన్ని నేను రాంగ్ గా కన్సిడర్ చేయడం జరిగింది. ఎనఫ్, అయిపోయింది. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్. మరి సెకండ్ క్వశ్చన్ కూడా ఇక్కడే నేను సాల్వ్ చేస్తాను. మరి సెకండ్ క్వశ్చన్ ఏమన్నాడు అంటే ఎన్ కి మరియు ఎస్ కి మిడిల్లో ఎంతమంది ఉన్నారు అన్నాడు. చూడండి, ఎన్ కి మరియు ఎస్ కి మిడిల్లో ఎన్ ఎక్కడ ఉన్నారో ఒకసారి చూద్దాం, ఎస్ ఎక్కడ ఉన్నారో చూద్దాం. చూడండి, ఎన్ ఎక్కడ ఉన్నారు అంటే ఇక్కడ, మరి ఎస్ ఎక్కడ ఉన్నారండి? ఇక్కడ. మరి ఎన్ కి ఎస్ కి మిడిల్లో ఎంతమంది ఉన్నారు? చూడండి, ఇటు నుంచి చూస్తే 1 2 3 4 5 ఉన్నారు. మరి ఇటు నుంచి చూస్తే 1 ఉన్నారు. మరి వాడు ఏమడిగాడు? ఎన్ కి ఎస్ కి మిడిల్లో ఎంతమంది ఉన్నారు, బట్ ఎటువైపు నుంచి చూడాలి? లెఫ్ట్ సైడ్ అన్నాడు. మరి ఎన్ ఇటు చూస్తున్నప్పుడు లెఫ్ట్ సైడ్ ఏమవుతుంది? ఇటు. మరి లెఫ్ట్ సైడ్ నుంచి మనం ఎస్ దగ్గరికి వస్తే ఎంతమంది ఉన్నారు? ఒకే ఒక పర్సన్ ఉన్నాడు. అంటే సెకండ్ క్వశ్చన్ కి ఆన్సర్ ఏంటి అంటే 1. ఓకే, నెక్స్ట్ మరి థర్డ్ క్వశ్చన్ చెప్పాడు. థర్డ్ క్వశ్చన్ ఏమన్నాడు అంటే వీళ్ళలో పురుషుల జంట ఎవరు అన్నాడు. సో ఆప్షన్ ఇచ్చాడు. మరి స్త్రీలు ఎవరో గుర్తుపెట్టుకుందాం మనం. మరి స్త్రీలు ఎవరంట? 6. నెక్స్ట్ ఇంకొకళ్ళు ఎవరు అంటే ఎస్. నెక్స్ట్ ఇంకొకళ్ళు ఎవరు అంటే ఎన్. ఓకేనా, ఎన్ఎస్ఆర్ అని గుర్తుపెట్టుకుందాం. మరి ఎన్ఎస్ఆర్ అనే వాళ్ళు ఎవరు? మహిళలు. ఓకేనా, సో ఇప్పుడు మనం ఒక్కో దానికి ఆన్సర్ అయితే చూసుకుంటా వెళ్ళిపోతాం. ఓకే, ఇప్పుడు చూద్దాం. చూడండి, ఇప్పుడు సెకండ్ క్వశ్చన్ సేమ్ కదా, మొత్తం ఒకటే, ఏం చేంజ్ లేదు. వాడు అడుగుతున్న క్వశ్చన్ ఒకసారి చూడండి. ఎన్ యొక్క ఎడం వైపు నుంచి లెక్కించినప్పుడు ఎస్ మరియు ఎన్ మధ్యలో ఎంతమంది ఉన్నారు?
మరి ఇక్కడ చూడండి, హౌ మెనీ పీపుల్స్ ఆర్ సిట్టింగ్ బిట్వీన్ ఎస్ అండ్ ఎన్ వైల్ కౌంటింగ్ ఫ్రమ్ ది లెఫ్ట్ సైడ్ ఆఫ్ ఎన్. మరి ఎన్ కి ఎస్ కి మధ్యలో ఎంతమంది వచ్చారు? మనకి ఒకే పర్సన్ వచ్చారు. ఇప్పుడు ఎడం వైపు నుంచి లెక్కేస్తే, మరి కుడి వైపు నుంచి లెక్కేస్తే 5 దాకా వచ్చారు. మనకు కావాల్సింది ఎటు నుంచి? ఎడం వైపు నుంచి. మరి ఎడం వైపు నుంచి అంటే 1 కాబట్టి 1 అనే ఆప్షన్ ఎక్కడుంది అంటే ఎక్కడుంది? ఆప్షన్ డి లో ఉంది కాబట్టి డీని ఆన్సర్ గా చూస్ చేసుకోండి. ఓకేనా? నెక్స్ట్ ఈ క్వశ్చన్ కి ఆన్సర్ చేద్దాం. చూడండి ఏమంటున్నాడు, ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనకు అవసరం లేదు, వాడు అడిగిందే మనకు కావాలి. ఈ క్రింది వాణిలో ఏ జత పురుషులు? ఓకే, చూడండి ఏమంటున్నాడు, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆప్షన్ ఈజ్ పెయిర్స్ ఆఫ్ మేల్స్. మరి మేల్స్ ని ఫీమేల్స్ ని ఇందాకే గుర్తుపెట్టుకోమని చెప్పాను. మీరు గుర్తుపెట్టుకోకపోతే నేను గుర్తుపెట్టుకున్నాను చెప్తాను. మరి ఫీమేల్స్ చూడండి, మరి ఫీమేల్స్ ఎవరు సార్ అని మీరు అడిగితే చూడండి, ఫీమేల్స్ చెప్తున్నానండి. మరి ఫీమేల్స్ వచ్చేసి ఒకళ్ళు ఎన్, మరి ఇంకొకళ్ళు అంటే ఆరు, మరి ఇంకొకళ్ళు ఎవరు అంటే ఎస్. మరి వీళ్ళు ఎవరు అవుతారండి? ఫీమేల్స్ అవుతారు. సో మిగిలిన వాళ్ళంతా మేల్స్. ఓకేనా? మరి ఇప్పుడు వీటిలో ఉన్న ఆప్షన్ ని చూసుకుందాం. చూడండి, ఫస్ట్ ఓఆర్, మరి వీళ్ళిద్దరు పురుషులా అంటున్నాడు. మరి ఇక్కడ ఆర్ ఎవరండి? స్త్రీ. మరి స్త్రీ ఉంది కాబట్టి ఆప్షన్ ఏ ఎలిమినేట్. నెక్స్ట్ తర్వాత చూడండి, టిఎస్, మరి ఎస్ ఆల్రెడీ ఎవరండి? స్త్రీ. మరి ఒక స్త్రీ ఉంది కాబట్టి ఒక స్త్రీ ఒక పురుషుడు ఉన్నారు, మనకు కావాల్సింది ఇద్దరు పురుషులే. నెక్స్ట్ తర్వాత ఆప్షన్ 3 ఎన్పి, మరి ఎన్ అనే వాళ్ళు ఎవరండి? స్త్రీ. ఒక స్త్రీ ఒక పురుషుడు ఉన్నాడు, బట్ మనకు కావాల్సింది ఇద్దరు పురుషులే. ఆప్షన్ 4 ఇక్కడ ఉంది, క్యూఎం. ఓకేనా? ఇక్కడ ఇది అడ్డం వచ్చినట్టుంది. సో క్యూఎం. మరి చూడండి, క్యూ అనేవాళ్ళు స్త్రీ కాదు, ఎం అనేవాళ్ళు స్త్రీ కాదు. ఓకేనా? మరి క్యూ ఎం స్త్రీలు కాదు అంటే ఖచ్చితంగా వీళ్ళిద్దరు ఏమై ఉంటారు అంటే ఖచ్చితంగా పురుషులై ఉంటారు. సో వీళ్ళను మాత్రమే మనం పురుషుల జంటగా తీసుకోవడం జరుగుతుంది. ఓకేనా? సో ఇప్పుడు ఈ క్వశ్చన్స్కి అయితే మనం ఆన్సర్ చేసాం. చూడండి క్వశ్చన్ ఎంత డెప్త్ గా ఉంది, ఏ విధంగా ఉన్నది అనేది చూసుకోవాలి. ఓకే, ఇంత టైం వేస్ట్ చేసుకొని ఎందుకు చెప్తున్నాను అంటే మీకు అర్థం కావాలి. ఓకేనా? సిట్టింగ్ అరేంజ్మెంట్ లో ఇలాంటి క్వశ్చన్స్ కూడా వస్తాయి, ఈ విధంగా డెప్త్ వస్తాయి అని కూడా మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేసుకోవాలండి. అంతేగాని ప్రతిసారి చిన్న క్వశ్చన్లే వస్తాయి, ఒక డయాగ్రామ్ గీస్తే అయిపోతుంది, ఒక ఎజంప్షన్ చేస్తే అయిపోతుంది అని ఎప్పుడు అనుకోవద్దు. ఇలాంటి క్వశ్చన్స్ కూడా ఖచ్చితంగా వస్తాయి. సో దానికోసమే 10 పేపర్స్ వెతికి 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 డిఫికల్ట్ గా ఉన్న పేపర్ అనేది మనం బయటికి తీసి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. ఓకేనా?